వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ శ్రీపతి గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను సార్. నైస్ మీటింగ్ గారు. సో ఏంటి సార్, దాదాపు మీరు 20 years నుంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్నారు. ముందు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది ముందుగా ఈ రియల్ ఎస్టేట్లో? అంటే నేను యాక్చువల్గా నా రియల్ ఎస్టేట్ ఎలా స్టార్ట్ అయింది అంటే, నా కెరియర్ వచ్చి నేను ఫస్ట్ శ్రీహరికోటలో మా నాన్నగారు ఎంప్లాయీగా ఉండేవాళ్ళు. అయితే ఆ టైంలో నేను ఒక సూళ్ళూరుపేట దగ్గరలోనే సూళ్ళూరుపేట ఉంది, అంటే నెల్లూరు జిల్లా అండి అది. ఇప్పుడు ఆ సూళ్ళూరుపేటలో ఒక ప్రాపర్టీస్, కొంతమంది ప్రాపర్టీస్ అమ్మడానికి చూస్తున్నారు అనమాట. వాళ్ళకి ఎలా సేల్ చేసుకోవాలో తెలియలేదు. అయితే నాకు కొంతమంది తెలిసిన ఫ్రెండ్స్ ఉండడం ద్వారా నేను అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు ఆ ప్రాపర్టీ కొనడం జరిగింది అనమాట. దాని ద్వారా నేను కొంత అమౌంట్ అనేది ఎర్న్ చేశాను అనమాట. అప్పుడు నాకు అనిపించింది, అంటే మనం చేస్తున్న ఫీల్డ్, అంటే నేను అంత ముందు చేస్తున్నది టైలరింగ్ చేసేవాడిని. ఆ టైలరింగ్ చేస్తూ తర్వాత మనకు తెలిసిన పరిచయాల ద్వారా నేను ఆ ప్రాపర్టీ అమ్మడం జరిగింది. అయితే నాకు ఆ టైలరింగ్ చేసే దాని మీద దీనికి కొంత బెనిఫిట్ అనేది నేను అక్కడ చూశాను. అప్పుడు అరే ఇదేదో బాగానే ఉంది, మనం దీన్ని కంటిన్యూ చేసుకుంటే, అంటే మనం చేసుకునే వృత్తితో పాటు అలాగే ఇది కూడా చేద్దామని చెప్పేసి నేను స్టార్ట్ చేశాను అనమాట. ఆ టైంలో నాకు ఇక్కడ హైదరాబాద్లో మనకి తెలిసిన వాళ్ళ ద్వారా ఒక ఆపర్చునిటీ వచ్చింది నాకు. అంటే ఇట్లా మేము రియల్ ఎస్టేట్ కంపెనీ స్టార్ట్ చేస్తున్నాము. అది కూడా 2003 అండి, జూన్ 22వ తారీఖు, నాకు బాగా గుర్తుంది అది. ఆ టైంలో నేను ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు ఇక్కడ కంపెనీ స్టార్ట్ చేశారు. ఆ కంపెనీలో నేను ఒక ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యానండి. జాయిన్ అయ్యి వాళ్ళు ఆ టైంలో మేడ్చల్ ఏరియా బాగా, అంటే ఆ గవర్నమెంట్ కూడా మనకి ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ రన్ అవుతుంది అనమాట ఆ టైంలో. 2003 2002 ఆ టైంలో అంటే మేము వచ్చేటప్పటికి ఆ గవర్నమెంట్ ఉంది, టీడీపీ గవర్నమెంట్ ఉంది అనమాట. అక్కడ హైదరాబాద్ మార్కెట్ పర్లేదు, బాగానే ఉన్నింది. ఆ టైంలో అక్కడ ప్రైజెస్ కూడా మనకి, అంటే మేడ్చల్ అంటేనే అప్పటికే దూరం అనమాట. అసలు యాక్చువల్గా హైదరాబాద్ సిటీ నుంచి చాలా దూరంగా ఉండేది. అది ఆ వెంచర్లో మనకి 500 రూపాయలకి గజం దొరుకుతుండేది. అది హైదరాబాద్ సిటీ నుంచి అక్కడికి వెళ్ళాలంటే దాదాపు అరగంట పట్టేది అనమాట మనకి. ఇప్పుడు దాన్ని చాలా దూరంగా ఫీల్ అవుతుండేవాళ్ళు కస్టమర్స్. అయితే అక్కడ మేము కొంచెం ఛాలెంజింగ్గా తీసుకొని ఆ ప్రాజెక్ట్ని మేము సక్సెస్ఫుల్గా చేయగలిగాం. అది మనకి దాదాపు 1.5 year టైం పట్టిందండి మనకి అక్కడ సేల్స్ చేయడానికి. అయితే సక్సెస్ఫుల్గా చేసాం మనం అది. అది తర్వాత అలాగా, అంటే 2003 నుంచి 2005 వరకు కూడా అంత పెద్ద మార్కెట్ లేదు యాక్చువల్గా. తర్వాత ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వడం జరిగింది. మన రాజశేఖర్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చారు, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందన్నమాట ఆ టైంలో. ఆ టైంలో అంటే అంతకు ముందే మనకి మన ఔటర్ రింగ్ రోడ్డుకు సంబంధించి అప్రూవల్స్ అన్నీ వచ్చున్నాయి. రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద కొంచెం మంచి, అంటే ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోవడం, ఆయన వర్క్ చేయించడం జరిగిందనమాట. ఆ టైంలో మళ్ళీ మార్కెట్ అనేది బాగా పుంజుకునిందండి. అది 2005లో ఓఆర్ఆర్ చుట్టుపక్కల మీరు గమనిస్తే, అంటే మేము అందరం కూడా అప్పుడు ఇటు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా అప్పుడు అనౌన్స్ చేసింది. అప్పుడే వచ్చింది, ఆ టైంలోనే వచ్చింది మనకి భూమి. శంషాబాద్ ఎయిర్పోర్టు, ఓఆర్ఆర్ ఇవన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ టైంలో మనం అక్కడ ఆ సరౌండింగ్స్లో కొత్తూరు కానివ్వండి, అలాగే మన మహేశ్వరం కానివ్వండి, ఆ సరౌండింగ్స్లో వెంచర్ వేయడం, అక్కడ మంచి బిజినెస్ చేయడం జరిగింది. అయితే అనుకోకుండా మనకి 2007 ఆ టైంలో వరల్డ్ వైజ్ మనకి రెసిషన్ వచ్చింది ఐటీలో. అంటే మనకి చాలా మందికి ఆ టైంలో జాబ్స్ పోవడం కానివ్వండి, ఇన్కమ్ సోర్స్ లేకపోవడం కానీ ఉండేదన్నమాట. అందుకని ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అయితే ఆ 2007 నుంచి 2011-12 వరకు కూడా మార్కెట్ బాగా స్లో డౌన్ అయిందండి. ఆ మధ్యలో, అంటే 2007 వరకు ఏదైతే భూమి ఉన్నిందో, ఆ 2007 నుంచి 2011 వరకు కూడా మార్కెట్ బాగా డౌన్ అయింది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ ప్రైజెస్ విషయం చూసుకుంటే, మనం మణికొండ ఏరియాలో, ఒక ఎగ్జాంపుల్ మాత్రం చెప్తాను. మణికొండలో అల్కాపూర్ టౌన్షిప్ అని ఉందండి. అల్కాపూర్ టౌన్షిప్లో 2005 నుంచి 2007 వరకు బాగా మార్కెట్ పెరిగింది. ఆ టైంలో మనకి ఎట్లా ఉండేదంటే 10,000 నుంచి 40,000 రూపాయల వరకు గజం వెళ్ళిందండి అక్కడ ఆ ఏరియాలో. అయితే ఎప్పుడైతే రెసిషన్ వచ్చిందో ఆ టైం నుంచి మార్కెట్ పడిపోతూ వచ్చి చివరికి మళ్ళీ 10,000 రూపాయలకి చేరింది అది అక్కడ. అంటే రీసేల్ అల్కాపూర్ టౌన్షిప్ మణికొండలో, అంటే అంత రెసిషన్ నడిచింది అనమాట ఆ టైంలో. ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో బిల్డర్స్ కూడా కన్స్ట్రక్షన్ చేయడానికి అమౌంట్స్ లేక, అంటే ఎప్పుడైనా బిల్డర్స్ చేసేది కూడా కొంతవరకు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తారు, కానీ తర్వాత ఫర్దర్గా ఏదైనా బిజినెస్ చేయాలి అనుకుంటే మాత్రం వాళ్ళు కస్టమర్స్ సపోర్ట్, అంటే వాళ్ళు కొంటేనే వాళ్ళకి
దాని మిగతా బిల్డింగ్ అంతా కంప్లీట్ చేయగలిగేవాళ్ళు. కానీ ఆ టైంలో రిజిస్ట్రేషన్ రావడంతో చాలామంది బిల్డర్స్ అక్కడే వదిలేసి ఎస్కేప్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, కంప్లీట్ చేయలేక. 2000 అంటే 2008 నుంచి 2011 వరకు అదే జరిగిందండి మార్కెట్. అసలు చాలా వరకు అసలు డిస్టర్బ్ అయిపోయారు, అసలు మార్కెట్ అంతా స్తబ్ద అయిపోయింది అది. అయితే మళ్ళీ 2011 నుంచి కొంచెం పికప్ అయ్యి 12-13 వచ్చేసరికి మార్కెట్ బాగా పుంజుకునిందండి. అది తెలంగాణ ఫార్మేషన్ అవన్నీ రావడము, తర్వాత మార్కెట్ అంతా మంచి పొజిషన్కి వచ్చిందనమాట. అలా దాని తర్వాత మళ్ళీ కూడా అనుకోకుండా 2016లో మనకి ఈ డిమానిటైజేషన్ అనేది ఒకటి తీసుకురావడం జరిగింది. అది ఏవైతే 1000 రూపీస్ నోట్స్ క్యాన్సిల్ చేయడము, కొత్త నోట్స్ రావడం మార్కెట్లోకి, ఇవన్నీ వచ్చినప్పుడు కూడా మార్కెట్ మళ్ళీ డౌన్ అయింది. ఏదైతే మనం ఆ పీరియడ్ ఏదైతే ఉంటుందో 11 నుంచి 12 వరకు పెరుగుతూ వచ్చి అట్లా 16 వరకు బాగా మార్కెట్ పెరిగింది. తర్వాత 2016లో మళ్ళీ ఎప్పుడైతే డిమానిటైజేషన్ వచ్చిందో మళ్ళీ మార్కెట్ కొద్దిగా స్లో డౌన్ అయింది. తర్వాత మళ్ళీ 2018 వరకు కూడా కొంత దాని ఎఫెక్ట్ ఉండింది. తర్వాత 18 నుంచి మనకి 19-20 బాగా జరిగిందండి మార్కెట్, మళ్ళీ భూమి పెరిగింది. అదే టైంలో మనకి అనుకోకుండా ఈ కరోనా రావడం జరిగింది. ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల కూడా మళ్ళీ మార్కెట్ స్లో అయింది. అందరికీ తెలిసిందే అది. అసలు మనకి మన జీవితంలో అసలు ఎవరు మర్చిపోలేనటువంటి సంఘటన అది, కరోనా అనేది. ఎవరికి అటువంటి పరిస్థితి మళ్ళీ రాకూడదని కోరుకుందాం. ఎనివే మళ్ళీ ఆ టైంలో మార్కెట్ అనేది మళ్ళీ స్లో డౌన్ అయిందండి. అయితే అది ఎక్కువ రోజులు నిలవలేదు. మనకి 2021 నుంచి మళ్ళీ 2022లో మళ్ళీ హైదరాబాద్ మార్కెట్ అనేది బ్రహ్మాండంగా బూమ్ అయింది. అది అంటే దాదాపు మీరు 20 సంవత్సరాల నుంచి హైదరాబాద్ మార్కెట్, రియల్ ఎస్టేట్ మార్కెట్ని దగ్గరుండి గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో దాదాపు అప్ అండ్ డౌన్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూసాం. కానీ పూర్తిగా పడిపోవటం అనేది అవాస్తవం. రేట్లు అనేది అంటే మరీ దారుణంగా అయితే పడిపోలేదు, తక్కువ అమ్మలేదు ఎవరైతే ప్రాఫిట్లోనే ఉంచుకున్నారు. అంటే అమ్మాలనుకున్న వాళ్ళే, అంటే యాక్చువల్గా ఏంటంటే ప్రాపర్టీ కొంటారు బాగానే ఉంటుంది, కానీ వాళ్ళ అవసరానికి పనికొచ్చే టైంలో వాళ్ళకి కొంతమందికి దాన్ని అది ఉపయోగపడలేదు. కానీ ఇప్పుడు అవసరానికి మించి కొంటున్నారు అంటే ఏంటి అంటే హైదరాబాద్కి ఫ్యూచర్ ఉందండి. దాన్ని బేస్ చేసుకొని అందరూ ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే మీరు గమనిస్తే మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతే ఉన్నాయో మనకి, లైక్ ఇప్పుడు బెంగళూరు కానివ్వండి, బాంబే కానివ్వండి, చెన్నై, పూణే, అలాగే ఢిల్లీ, ఇవన్నీ కలకత్తా, ఇట్లాంటివన్నీ మెట్రోపాలిటన్ సిటీస్. ఆ మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చేసరికి ఆల్రెడీ అవన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయిపోయినాయి మార్కెట్లో. ప్లస్ వాటికి ఏంటంటే డెవలప్ అవ్వడానికి కూడా ల్యాండ్ బ్యాంక్ అనేది లేదు అక్కడ. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైదరాబాద్కి అది బాగా ప్లస్ పాయింట్ అనమాట. అంటే ఏ విధంగా అనుకుంటే మనకి హైదరాబాద్ వచ్చేసరికి ల్యాండ్ బ్యాంక్ చాలా ఉందండి. అంటే ఒక 100 కిలోమీటర్స్ రేడియస్లో ఎంత దూరం వెళ్ళినా కూడా మన తెలంగాణలోనే ఉంటాం మనం. ప్లస్ ల్యాండ్ బ్యాంక్ కూడా చాలా ఉంది. అది కూడా ఒక పక్కకి రిస్ట్రిక్ట్ అవ్వలేదు ఏది కూడా. అంటే ఇప్పుడు మీరు బెంగళూరు చూసుకున్నారు అనుకోండి, బెంగళూరుకి ఒక పక్క ఆంధ్ర బార్డర్ వచ్చేస్తుంది. సో వాళ్ళు ఇటు సౌత్ సైడ్ రాలేరు, ఈస్ట్ సైడ్ సౌత్ సైడ్ వాళ్ళు ఎస్టాబ్లిష్ అవ్వలేరు. ఒక పక్క తమిళనాడు ఉంటుంది, ఒక పక్క ఆంధ్ర ఉంటుంది, కాబట్టి వాళ్ళు అది కవర్ చేయలేరు. అంటే మిగతా రాలేరు. ఒక్క సైడ్ మాత్రం వాళ్ళు, అంటే 2 సైడ్స్ మాత్రం వాళ్ళు డెవలప్ అవుతుంది. అలాగే ముంబై చూసుకున్నారు అనుకుంటే మీకు ఒక సైడ్ అంతా సీ ఉంటుంది, సో అది కూడా అంత డెవలప్ కాలేదు. ప్లస్ ఢిల్లీ చూసుకుంటే ఏమవుతుందంటే ఢిల్లీ ఒక చిన్న ఇది ఏరియానే, ప్లస్ పక్క రాష్ట్రాల్లో మీకు షేర్ అవుతాయి అనమాట. ఇట్లా ప్రతిదానికి ఒక రిస్ట్రిక్షన్ ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి ఇక్కడ లిమిటేషన్ లేదు. అంటే ల్యాండ్ లిమిటేషన్ అనేది మనకు 100 కిలోమీటర్స్ రేడియస్ వరకు, అంటే మీకు 200 కిలోమీటర్స్, నేను రేడియస్ చెప్తున్నాను, సిటీ సెంటర్ నేను చూసుకున్నప్పుడు 100 కిలోమీటర్స్ రేడియస్ అంటే మీకు ఓవరాల్గా చూసుకుంటే 200 కిలోమీటర్స్ ఏరియాని మనం కవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ ల్యాండ్ బ్యాంక్ అనేది ఉంది. అది కాకుండా మనకి ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి మనకి, అది బాగా ప్లస్ పాయింట్. ప్లస్ ఎక్కడికి కనెక్ట్ అవ్వాలన్నా కూడా మనకి ఈ ఓఆర్ఆర్ ఏదైతే మనకి ఫామ్ అయిందో దానివల్ల ఎక్కడ మీరు వెళ్ళాలన్నా కూడా మనం ఒక అరగంట నుంచి గంట లోపల మనం అన్ని ఏరియాస్కి రీచ్ అవ్వగలం. అట్లాంటి ఏరియా ఉంది. సో అది మనకి ఇక్కడ బాగా ప్లస్ అవుతుంది హైదరాబాద్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ ఫ్యూచర్లో దీన్ని మనకి సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా చేద్దాం అనేది కూడా ఆలోచన ఉంది. సో అది ఈరోజు కాకపోవచ్చు ఇమీడియట్గా, కానీ ఫ్యూచర్లో మాత్రం మనకి అయ్యేదానికి స్కోప్ అయితే కనిపిస్తుందండి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందులో మన హైదరాబాద్ కల్చర్ చూసుకున్నా కూడా ఒక్క ఏరియా నుంచి కాదండి, మనకి అన్ని ఏరియాస్ నుంచి ఇండియాలో. ఎందుకు అడిగానంటే ఆ ప్రశ్న మిమ్మల్ని అవసరాన్ని మించుకుంటున్నారు అనేది బేసిక్గా ఈ మధ్యకాలంలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడం
లేదంటే షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడం కన్నా రియల్ ఎస్టేట్లో ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దాదాపు మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్లో కొంచెం ల్యాండ్ రేట్లు తక్కువనే ఉన్నాయి. అంటే వెస్ట్ అయితే కొంచెం ఎత్తులో ఉన్నాయి, ఈస్ట్ నార్త్ సైడ్ అయితే కొంత తక్కువ రేట్లో ఉన్నాయి. కాబట్టి సో భూమి మీద ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఫ్యూచర్లో మంచి ప్రాపర్టీస్ ఉంటాయి. అంటే పిల్లల పెళ్ళిళ్ళకి కావచ్చు, ఎడ్యుకేషన్ సంబంధించి కావచ్చు, అన్నిటికీ ఉపయోగపడుతుందని చెప్పి ఈ గోల్డ్ షేర్ మార్కెట్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఇందులో వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ వీళ్ళందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్ చేయడానికి రీజన్ కూడా అదే అండి. అంటే ఎక్కడ వాళ్ళకి ప్లేసెస్ లేవు ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ హైదరాబాద్ లో ల్యాండ్ బ్యాంక్ అనేది స్క్వైర్ యార్డ్స్ లోనే అమ్ముతున్నాం మనం. ఇంకా వేరే మీరు మెట్రోపాలిటన్ సిటీస్ కి వెళ్తే వాళ్ళు స్క్వైర్ ఫీట్స్ లో అమ్ముతున్నారు. సో అక్కడ ల్యాండ్ తక్కువ ఉన్నది, ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అది మనకి ఇక్కడ అడ్వాంటేజ్ అంటే మనకి ఇంకా స్క్వైర్ యార్డ్స్ లో దొరుకుతుంది. అది కూడా ల్యాండ్ మనకి ఒక పర్సన్ 5 లక్షలు కొనాలన్నా ల్యాండ్ దొరుకుతుంది, 1 కోటి రూపాయలు పెట్టి కొనాలన్నా ల్యాండ్ దొరుకుతుంది. అంటే అట్లా ప్రతి ఒక్కరికి అంటే చిన్నవాడు పేదవాడు అయినా సరే ఇన్వెస్ట్ చేసుకోగలడు. అలాగే ఎంత ఫైనాన్షియల్గా బాగా పొజిషన్ ఉన్నవాడైనా సరే ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలడు. అన్ని టైప్స్ ఆఫ్ కస్టమర్స్కి ఇక్కడ ఫెసిలిటీ ఉంది. అదే వేరే అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో చూసుకున్నప్పుడు ఆ అవకాశం లేదు. కాబట్టి అందరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి చూస్తున్నారు. సార్ దాదాపు మీరు 20 సంవత్సరాలు అన్నారు, మార్కెట్లో రియల్ ఎస్టేట్లో వచ్చిన మార్పులు ఎన్నో చూశారు. కానీ ఇప్పటికీ ఇన్వెస్టర్ ఒక మంచి ఏజెంట్ని, ఒక మంచి ప్రాపర్టీని, ఒక మంచి బిల్డర్ని గుర్తించడంలో ఫెయిల్ అవుతూనే ఉన్నారు. అంటే అందరూ కాదు, కొంతమంది. సో ఒక మంచి ఏజెంట్ని కావచ్చు, మంచి ప్రాపర్టీని ఎలా ముందు చూజ్ చేసుకోవాలంటే మీరు ఏం చెప్తారు? మంచి క్వశ్చన్ అండి ఇది. జనరల్గా కొంతమంది ఏజెంట్స్ చూజ్ చేసుకునే విషయంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే డైరెక్ట్గా కంపెనీ ఓనర్ దొరికితే బాగున్న ఆలోచనలు కూడా కొంతమంది ఉంటారు. ఎందుకంటే సరైన ఏజెంట్స్ లేరు ఇక్కడ మనకి. దానిలో అంటే యాక్చువల్గా మీకు చెప్పడం మర్చిపోయి, నేను కూడా యాక్చువల్గా రేరా రిజిస్టర్డ్ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండి నేను. అంటే జనరల్గా ఇంత ముందు వచ్చేసరికి మీరు ఏ చిన్న షాప్కి వెళ్ళినా కూడా వాళ్ళు కూడా మార్కెటింగ్ చేసేస్తూ ఉంటారు. వాళ్ళకి వైట్ అండ్ వైట్ వేసుకుని ఏం చేస్తున్నారు, రియల్ ఎస్టేట్ చేస్తూ. కానీ ఇప్పుడు అలాంటి కాదండి. ఇప్పుడు కొత్తగా రేరా రావడం వల్ల రేరాలో రిజిస్టర్ అవ్వాలి. అంటే కొంత ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు రిజిస్టర్ చేయాలని కంపల్సరీ పెట్టింది. ఇంకా ఫ్యూచర్లో త్వరలోనే రావచ్చండి అది. ప్రతి ఒక్కరు కంపల్సరీ రేరా ఎగ్జామ్ రాసే వాళ్ళు రేరా సర్టిఫికేట్ తీసుకొని మార్కెట్లోకి రావాల్సి ఉంటుంది ఇన్ ఫ్యూచర్. అది ఉంటుంది కదా, అకౌంటబిలిటీ ఉంటుంది. అకౌంటబిలిటీ ఉంటుంది అది డెఫినెట్గా. అది మనకి రీసెంట్గా రేరా రావడం వల్ల అదొక అడ్వాంటేజ్ ఉంది. మీరు ఎవరైనా కస్టమర్ని చూస్ చేసుకోవాలనుకుంటే, అంటే మన మార్కెట్లో ఎవరైనా ఏజెంట్ని చూస్ చేసుకోవాలనుకుంటే అతను రేరా రిజిస్టర్డా కాదా అనేది ఒక చూడండి. ఎందుకంటే రేరా రిజిస్టర్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి దానిలో రేరా నెంబర్ జనరేట్ అయి ఉంటుంది. వాళ్ళు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ అమ్మారు అవన్నీ కూడా మీకు క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తారనమాట. సో వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ అనేది కూడా మీకు ఒక ఐడియా వస్తుంది. అంటే ఈ కొత్త వాళ్ళని నమ్మడం వల్ల, అంటే కంపెనీస్ నుంచి మీరు చాలామంది కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ వాళ్ళకి ఏంటంటే పూర్తి నాలెడ్జ్ ఉండదు, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి పూర్తిగా తెలియదు. ఆ కంపెనీస్ కొన్ని వాళ్ళకి అవగాహన లేకుండా కొంతమంది, అంటే ఇప్పుడు ఎట్లా ఉందంటే మార్కెట్, చాలా కంపెనీస్ వేరే వాళ్ళ ల్యాండ్స్ని వీళ్ళు తీసుకొని మార్కెట్ చేస్తుంటారు. ఆ మార్కెట్ చేసేటప్పుడు వాళ్ళకి అంటే ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఓనర్ ఉంటాడో అతనికి ప్లస్ ల్యాండ్ డెవలపర్కి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి మధ్యలో ఒక అండర్స్టాండింగ్, ఫస్ట్ ఏదో తీసుకునేస్తారు, స్టార్ట్ చేస్తారు, కానీ అండర్స్టాండింగ్లో కొంత ప్రాబ్లమ్స్ రావడం వల్ల అది వాళ్ళు ఫుల్ఫిల్ చేయరు. అంటే పూర్తిగా ప్రాపర్టీస్ని అమ్మలేకపోతున్నారు. అది వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఇది బిల్డర్కి ప్లస్ ల్యాండ్ డెవలపర్కి మధ్య డిస్టర్బెన్సెస్ వచ్చి కొన్ని ఆగిపోతున్నాయి. ఇట్లాంటి కంపెనీస్ స్టార్టింగ్లో ఉంటాయి, కానీ ఆ కొత్త ఏజెంట్కి తెలియదు. అది ఆ విషయాలన్నీ కొత్తగా వచ్చిన ఏజెంట్కి తెలియదు. అందువల్ల ఏంటంటే ఎవరినైనా ఏజెంట్ని సెలెక్ట్ చేసుకోవాలంటే రేరా రిజిస్టర్డ్ ఏజెంట్స్ తీసుకోవడం బెస్ట్ అండి ఆప్షన్. ప్లస్ ఇంకొకటి ఏంటంటే అట్లీస్ట్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అటువంటి ఏజెంట్స్ని మనం సెలెక్ట్ చేసుకుంటే మనకు కరెక్ట్గా గైడ్ చేయగలరు. అయితే ఇక్కడ కొంతమంది కస్టమర్స్ చేస్తున్న ఒక చిన్న చెప్తానండి. అంటే ఏమంటారంటే ఏదైనా ప్రాపర్టీ కొనాలనుకుంటే కస్టమర్స్ ఏం చేస్తున్నారంటే ఏజెంట్ ద్వారా వెళ్తే మనకి అతను మార్జిన్ పెట్టుకొని మనకి ఎక్కువ రేటుకి అమ్ముతాడు అన్న ఉద్దేశంతో డైరెక్ట్గా వాళ్ళు బిల్డర్ని కనెక్ట్ అవ్వాలన్న ఉద్దేశంతో చాలామంది ముందుకు వెళ్ళిపోతుంటారు. కానీ వాళ్ళు అక్కడ మిస్ అవుతున్న పాయింట్ ఏంటంటే, ఇప్పుడు బిల్డర్ అతనికి ఏంటి అవసరం, సరే తీసేసుకుంటాడు, అప్పటికప్పుడు ప్రాపర్టీ తీసేసుకుంటాడు, బాగానే ఉంది, బుకింగ్ చేసేసుకుంటాడు, అంతా బాగానే ఉంటుంది. కానీ ఫర్దర్గా అతనికి చేయాల్సిన సర్వీస్ ఎవరండి? బిల్డర్ని అతను అడగలేడు, ప్రతి విషయం అడగలేడు. ఏజెంట్ ఉన్నాడు అనుకోండి, ఏజెంట్ అన్నీ చేసి పెడతాడు ఇతనికి.
ప్రతిదీ అంటే రేపొద్దున ఏదైనా డౌట్ వచ్చింది అతనికి డైరెక్ట్గా బిల్డర్ని మాట్లాడంటే బిల్డర్ అతను అపాయింట్మెంట్ ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు. అదే ఒక ఏజెంట్ ఉంటే అతను చూసుకుంటాడు ఆ పని అంతా. అతనికి ఇవ్వాల్సిన కమిషన్ ఏదైతే ఉందో 2% ఏదో సమ్ మార్కెట్లో ఉన్న దాని కండిషన్స్ని బట్టి 2% 3% అది అతనికే ఇచ్చారనుకోండి, మీ పని డిస్టర్బ్ అవ్వదు. అందరు ప్రతి ఒక్కరు ఐటీ ఎంప్లాయీస్ వాళ్ళు ఉంటారు కదండి చాలా మటుకు మార్కెట్లో, వాళ్ళ పని డిస్టర్బ్ కాకుండా ఆ పని అంతా కూడా ఏజెంట్ చూసుకుంటాడు అక్కడ. అతను చేసిన సర్వీస్కి సర్వీస్ ఛార్జెస్ కింద మనం అది 3% అనేది 2% అనేదో మార్కెట్లో ఏదో నడుస్తుందో అది మనము ఇచ్చామనుకోండి, వాళ్ళు హ్యాపీగా చేసి పెడతారు. ఏజెంట్ కూడా చాలా అవసరం, కానీ మంచి ఏజెంట్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఏజెంట్స్ ని మనం తీసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. మంచి ప్రాపర్టీని ప్రాపర్టీస్ విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ధరణి అనేసి పోర్టల్ పెట్టిందండి. దానిలో మనం ఒకసారి సర్వే నెంబర్స్ అవన్నీ సెర్చ్ చేసుకోవడం ద్వారా మనం అసలు ప్రాపర్టీస్ మంచిగా కాదా అనేది ఒక చూసుకోవచ్చు. ప్లస్ హెచ్ఎండిఏలో అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా కాదా అనేది, అంటే హెచ్ఎండిఏ కంపల్సరీ అండి. ఈ మధ్య రీసెంట్గా ఫామ్ ల్యాండ్స్ కూడా చేస్తున్నారు చాలామంది, కానీ ఆ ఫామ్ ల్యాండ్స్ విషయానికి వచ్చేసరికి అది చాలా మనము స్క్రూటినీ చేసుకోవాల్సి ఉంటుందండి ఫామ్ ల్యాండ్స్కి వచ్చేసరికి. ఎందుకంటే అది దానికి అప్రూవల్ ఉండదు. జనరల్గా వాళ్ళు ఏదో ప్లాటింగ్ లా చేసేస్తారు, అమ్మేస్తారు, కొంచెం తక్కువ ధరకు దొరుకుతున్నాయి కదా అని చెప్పేసి మార్కెట్లో చాలామంది దాన్ని తీసుకోవడం జరుగుతుంది. కానీ దానిలో ఉన్న చాలా రిస్క్ ఏంటంటే, అంటే మామూలు కొంత ఎడ్యుకేటెడ్ అయితే కొంచెం లొకేషన్స్ అన్ని స్టడీ చేసుకొని వాళ్ళు తీసుకుంటున్నారు, బాగానే ఉంటుంది. కానీ కొంతమంది తెలియని వాళ్ళు ఇప్పుడు 5 లక్షలు 10 లక్షలకి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి ఈ వీటిల్లో, ఏది మన ఫామ్ ల్యాండ్స్లో. అయితే ఆ ల్యాండ్స్లో వచ్చేసరికి చాలా వరకు ఎక్కడో దూరంగా ఉంటాయి, వాళ్ళకి ఆ బడ్జెట్లో వస్తుంది కదా అని చెప్పి తీసేసుకుంటారు. కానీ అది మాస్టర్ ప్లాన్లో దేనిలో ఉంది, ఏ జోన్లో ఉంది అని వాళ్ళకి తెలియక వాళ్ళు ఏదో తీసేసుకుంటారు. కానీ ఫ్యూచర్లో అక్కడ ఏదైనా రోడ్స్ వచ్చినా కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ వచ్చినా కానీ ఆ ల్యాండ్ పోయేదానికి స్కోప్ ఎక్కువ ఉంటుందండి అది. కాబట్టి అవి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. అందులో చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళే అట్లాంటి వాటిలో మోసపోతున్నారండి. 5-10 ఖర్చు అయినా ఒక మంచి ఎక్స్పర్ట్ ఎవరన్నా ఒక లాయర్ని ఎవరన్నా మాట్లాడుకుని 5,000 జనరల్ గా మార్కెట్ దొరుకుతాయి. 5 కోట్లు 2-3 కోట్లు పెట్టే దగ్గర 5,000 దగ్గర కక్కుర్తి పడే టయాలు చాలా ఉన్నాయి. చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఇది వాస్తవంగా మాట్లాడకపోతే చాలా మంది ఇంకా మోసపోతూనే ఉంటారు. కేవలం 5-10 రూపాయలు ఖర్చు పెడితే ఈ రోజు ఒక మంచి ఎక్స్పర్ట్ ఒక లాయర్స్ దొరుకుతున్నారండి. సో మనకు ఇక్కడ ఉన్నారు, ఎక్స్పర్ట్స్ ఉన్నారు. వాళ్ళని కనుక్కొని ఆ ప్రాపర్టీ ఒక వారం రోజులు వాళ్ళకి టైం ఇచ్చారంటే వాళ్ళ ప్రాపర్టీకి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ వాళ్ళు తీసుకుంటారు. లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండొచ్చు. మనం హ్యాపీగా ఉంటాం, మన ప్రాపర్టీ హ్యాపీ, అదే మనం సేఫ్గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చూసుకోండి. ఏది పర్టికులర్గా మనకి వీటిల్లో ఏది ఫామ్ ల్యాండ్స్ అట్లాంటివి ఏదైనా తీసుకుంటుంటే, లేదంటే రిజిస్టర్డ్ ప్రాపర్టీస్ కాకుండా ఉంటే అటువంటి వాటిలో కొంచెం కేర్ఫుల్గా దీని ముందుకు వెళ్తే బాగుంటుంది అనేది. బిల్డర్స్ విషయంలో సార్ ఒక అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటున్నాం, ఒక మంచి బిల్డర్ని ఎలా గుర్తించాలి, బిల్డింగ్ క్వాలిటీ అసలు ఏ విధంగా వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్? ఇప్పుడు బిల్డర్స్ విషయానికి వస్తే అండి, బిల్డర్స్లో ఇక్కడ కొంతమంది బిల్డర్స్ వచ్చేసరికి కొత్తగా స్టార్ట్ చేసి ఉంటారు, కొంతమంది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు. ఆ ఎక్స్పీరియన్స్ వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్ అండి. దానిలో అంటే ఆల్రెడీ ఇంతకుముందు కన్స్ట్రక్షన్ ఏమైనా చేస్తున్నారా లేదా ఇవి చూడాలి మనం ఫస్ట్. అయితే వాళ్ళలో కూడా కొంతమంది అంటే మరి అందరూ ఎక్స్పీరియన్స్డ్ కావాలనుకుంటే కొత్త వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారండి అనేది కూడా ఉంది. అయితే కొత్త వాళ్ళు కూడా రావచ్చు మార్కెట్లో, కానీ వాళ్ళకి ఇంతకుముందు ఎక్కడైనా చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా అనేది, అంటే ఇంతకుముందు మంచి మంచి బిల్డర్స్ దగ్గర చేసి ఉంటారు, ఆ చేసిన ఎక్స్పీరియన్స్ ఉందా లేదా అనేది చూడాలి ఇక్కడ. ఆ చూసిన అప్పుడు ఏంటంటే మరి వాళ్ళు ఎక్కడ చేస్తున్నారు, చేసిన దానిలో వాళ్ళు ఆ క్వాలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్. అంటే మెయిన్గా ఇప్పుడు అపార్ట్మెంట్కి వచ్చేసరికి కానీ చాలామంది ప్రాఫిట్స్ కోసం ఏం చేస్తారంటే ఎక్కువగా అంటే సిమెంట్ విషయంలో కానివ్వండి, అలాగే స్టీల్ విషయంలో కానివ్వండి, కేబుల్స్ విషయంలో కానివ్వండి, చాలామందికి తెలియదు. అదేంటంటే ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంటర్నల్గా వాళ్ళు చేసిన మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, అది కంపెనీదా లేదంటే నార్మల్ది వాడారా, అది క్వాలిటీ ఉందా లేదా అనేది వాళ్ళు చెక్ చేసుకోలేరు. ప్రైస్ కొంచెం తక్కువ వస్తుంది కదా అన్న ఆలోచనతో వాటికి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ ₹1 ఎక్కువ పెట్టినా పర్లేదు, కానీ కొంచెం మంచి క్వాలిటీ మెయింటైన్ చేసిన అంటే మనం చెక్ చేసుకోవాలండి. ఏదో మనకి వాళ్ళు చెప్పారు కదా అంటే సరిపోదు. వాళ్ళు ఒక క్యాటలాగ్ ఉంటుంది, ఆ క్యాటలాగ్లో వాళ్ళు ఇచ్చిన మెటీరియల్ ఏంటి, అది కరెక్ట్గా కంపెనీదే యూజ్ చేశారా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. అది రేపు లీగల్గా ఉపయోగపడుతుందా ఏదన్నా ఇష్యూ వస్తే? డెఫినెట్గా, ఎందుకంటే అది రేరాలో రిజిస్టర్ అయి ఉంటారు ప్రతి ఒక్క బిల్డర్ కూడా. ఇప్పుడు కంపల్సరీ మనం చూపించాలండి. అంటే మన బ్రోచర్ ఏదైతే ప్రింట్ చేస్తున్నామో ఆ బ్రోచర్లో ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా ఇవ్వాలి. దాన్ని మళ్ళీ రేరాలో రిజిస్టర్ చేసినప్పుడు కూడా మనం ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అక్కడ ఇవ్వాలన్నమాట. మనం ఏం వాడుతున్నాము, ఏ ఇన్ఫర్మేషన్ అంటే ఏ మెటీరియల్ వాడుతున్నాం, ప్రతిదీ కూడా ఇన్ఫర్మేషన్ రేరాలో ఉంటుంది.
కావాలంటే మీరు ఒకసారి మళ్ళీ వెళ్ళి రేరా నెంబర్ ఉంటుంది కాబట్టి రేరా నెంబర్లు మనం చెక్ చేసుకుంటే దానిలో ఆ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి అన్నమాట. ఇది ఎంతమంది ఫాలో అవుతున్నారు సార్ బేసిక్గా? కరెక్ట్ అండి, మంచి పాయింట్ ఇది. జనరల్గా కస్టమర్స్ ఏం చేస్తారంటే ఏదో అడ్వర్టైజ్మెంట్ చూస్తారు, వెళ్ళిపోతారు, కొనేస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ప్రతి ఒక్కరు చేయాల్సిన పని మాత్రం కంపల్సరీ అది రిజిస్టర్ అయిందా లేదా రేరాలో అనేది చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకొని అంటే రేరాలో రిజిస్టర్ అయిపోయిందా సరిపోతుంది అని అనుకోకుండా దానిలో వాళ్ళు మొత్తం డీటెయిల్స్ దానిలో ఉంటాయి కాబట్టి అవన్నీ ఒకసారి స్టడీ చేస్తే బెస్ట్. ఇంకా వీలైతే ఇంతకుముందు చెప్పినట్టు మనం ఎవరైనా లీగల్ ఒపీనియన్ తీసుకుంటే అది కూడా ఇంకా ఉపయోగపడుతుందండి. అంటే మనం తీసుకునే ప్రాపర్టీ మనకి లైఫ్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫస్ట్ ఒక ప్రాపర్టీ అండి. అంటే మనం హార్డ్ మనీ ఫస్ట్ తీసుకునేది అంటే మన ఇండియాలో సెంటిమెంట్ కూడా ఏంటంటే ఇల్లు కంపల్సరీ మన సొంత ఇల్లు ఉండాలనేది ప్రతి ఒక్కరి కళ. ఆ కళ కోసం ప్రతి ఒక్కరు ఫస్ట్ ఇల్లు కొంటారు కాబట్టి ఆ ఇల్లు కొనేటప్పుడు చాలా బిల్డింగ్స్ లో ఏంటంటే క్వాలిటీ యూజ్ చేయకపోవడం వల్ల వాళ్ళు 10 ఏళ్లకే అది ప్రాపర్టీ ఒక బాగుండకుండా లీక్. చాలా మంది ఇప్పుడు ఫేస్ చేస్తున్న ప్రాబ్లం కూడా ఇదే. కరెక్ట్ 10 ఏళ్ళు కాదులే కానీ 10-15 ఏళ్లలో అది 10 ఏళ్లకే పోతున్నాయండి. అదే అంటున్నాను, వాటర్ లీకేజ్ కావచ్చు, రకరకాల చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. బయటకు వచ్చి ఇది ఇంకా చెప్పుకునే ఇది కాదు కాబట్టి సో ఆ రిపేర్లు చేయించుకోవటం లేకపోతే రిపేర్ కూడా అవటం చాలా కష్టం ఉంది. అపార్ట్మెంట్లో ఆ పైప్ లైన్ ఎక్కడ ఇది అవుతుందో తెలియదు. సో అవన్నీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో వీటిలన్నిటి నుంచి బయటపడటానికే ముందు ఇవన్నీ చెక్ చేసుకునే ప్రాపర్టీ కొంటే బాగుంటుందని చెప్పి ఈ మనం కొంతమంది అవేర్నెస్ తీసుకోవాలి. కరెక్ట్ అది చెయ్యాలండి కంపల్సరీ. ప్రతి ఒక్క కస్టమర్ దాన్ని చేస్తే బెస్ట్. కొంతమంది ఏంటంటే మా ఫ్రెండ్ కొన్నాడు కదా మనం సరే అతను కొన్నాడు కాబట్టి మనం కూడా కొందాము ఇట్లా వెళ్తారు. ఆ కల్చర్ ఇంకా ఉంది. ఒకరిని ఫాలో అయ్యే కల్చర్ ఇంకా ఉందండి. అది 10 మంది 15 మంది ఒకే చోట తీసుకొని ఒక ఫ్యామిలీ లాగా ఉండొచ్చు అని చెప్పి అంటే అట్లా తీసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏంటంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఫ్రెండ్స్ కలిసి ల్యాండ్ కొని మంచి బిల్డర్కి ఇస్తున్నారు. అది వాళ్ళ దగ్గరుండి చూసుకోవాలి. మళ్ళీ ఏదో ఇచ్చేసాం కదా అని చెప్పి గమ్మున ఉండకుండా మనం కూడా అప్పుడప్పుడు దాన్ని వెళ్ళి చూస్తూ ఉంటాం. సో మంచి పాయింట్ సార్ ఇది కూడా. అంటే ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారనుకోండి, 10 మెంబర్స్ ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారు ఒక అపార్ట్మెంట్లో. వీళ్ళే ఒక ల్యాండ్ కొనుక్కొని వీళ్ళే సొంతంగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఆ 10 ప్లాట్స్లో వీళ్ళు ఉంటే వాళ్ళకి మంచి ప్లస్ అవుతుంది, కానీ ప్రైస్ తక్కువ అవుతుంది, ప్లస్ ఒక కమ్యూనిటీ కూడా బాగుంటుంది వాళ్ళది. అలా ప్లాన్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఈ మధ్య పెరుగుతున్నారు. కరెక్ట్ అండి. ఐటీ సెక్టర్లో ఉన్న వాళ్ళు ఎక్కువగా దాని మీద ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి కొంత ఇన్కమ్ కూడా బాగుంటుంది కాబట్టి వాళ్ళందరూ కొంత ఇన్కమ్ని అంటే ఒక్కొక్క పర్సన్ ఒక సంవత్సరం వరకు వాళ్ళు స్టోర్ చేసుకున్న అమౌంట్స్ అందరు కలిపి ఒక ల్యాండ్ కొనుక్కుంటున్నారు. ఒక 500 గజాలు అట్లా కొనుక్కొని ఒక 5 స్టోర్ బిల్డింగ్ ఒక బిల్డర్కి డెవలప్మెంట్కి ఇస్తారనమాట. దానివల్ల ఏమవుతుందంటే ఆ బిల్డర్కి బర్డన్ ఉండదు, ప్లస్ వీళ్ళకి కూడా ఏంటంటే మన ల్యాండ్ కాబట్టి వాళ్ళకి కాస్ట్ పరంగా తగ్గుద్ది, ప్లస్ ఆ కన్స్ట్రక్షన్ దగ్గరుండి చూసుకోవచ్చు. వీళ్ళు క్వాలిటీ అంటే ఏమేమి మెటీరియల్ యూజ్ చేస్తున్నాడు అనేది క్లియర్గా తెలుస్తుంటుంది వాళ్ళకి. అంటే ప్రతిదీ వీళ్ళు కొనివ్వడం కానీ లేదంటే బిల్డర్ మనకి మెన్షన్ చేసి ఉంటాడు కాబట్టి అందులో వీళ్ళు 5 మంది కలిపి ఒక పర్సన్ పెట్టుకుంటారు. అక్కడ బిల్డర్ పర్సన్ కాకుండా వీళ్ళు ఒక పర్సన్ పెట్టుకుంటారు, వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సిటీలో ఆ కల్చర్ ఎట్లా ఉంది సార్ ఇప్పుడు? అంటే ఈ ల్యాండ్ డెవలప్మెంట్ తీసుకోవటం, ల్యాండ్ కొనుక్కొని వాళ్ళే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇట్లా ఎట్లా ఉంది సార్ అది? ఇప్పుడు చాలా మంది దానికి వెళ్తున్నారండి. అయితే దానిలో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి? అది ప్లస్ వచ్చేసరికి ఇప్పుడు చెప్పింది అండి. మనకి ఏంటంటే ఒకటి ల్యాండ్ మనం అందరూ కలిపి తీసుకోవడం వల్ల మనకి ల్యాండ్ కాస్ట్ తగ్గుతుంది, ఒకటి కన్స్ట్రక్షన్ కాస్ట్ కూడా తగ్గుద్ది మనకి. దానివల్ల మనకి ఇప్పుడు అంటే జనరల్గా బయట మనం ఇండివిజువల్గా కొనుక్కుంటే మనకి స్క్వేర్ యార్డ్కి ఒక చిన్న 2 BHK అనుకోండి. జనరల్గా ఇప్పుడు మార్కెట్లో 2 BHK బాగా డౌన్లో ఉంది. ఆయన మన 3 BHK అనుకుందాం. 3 BHK ప్రాపర్టీ ఏమన్నా కొనుక్కుంటే వాళ్ళకి వాళ్ళ ఓన్ ల్యాండ్ తీసుకొని వాళ్ళు ఇట్లా పుల్లప్ అయ్యి కన్స్ట్రక్షన్ చేసుకుంటే వాళ్ళకి వచ్చేసరికి ఒక 3000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఎక్కడ వచ్చేస్తుంది వాళ్ళకి SFT. అదే ఇప్పుడు కొత్తగా ఎవరైనా కన్స్ట్రక్షన్ వాడు మొదలు పెట్టుకొని అంటే ఎవరి దగ్గర కొనాలి అనుకున్నాను కూడా బిల్డర్ దగ్గర 6500 నుంచి 10,000 కూడా ఉంటున్నాయి కొన్ని ఏరియాని బట్టి. అది దానివల్ల ఏంటంటే వీళ్ళకి కొంత బర్డన్ అయితే ఎక్కువ అవుతుంది. అది ఇండివిజువల్ పర్సన్కి వచ్చేసరికి అది గ్రూప్గా ఫామ్ అయ్యి కానీ ఎవరైనా తీసుకోగలిగితే అది మంచి ఆప్షన్ ఏనండి, అది తీసుకోవచ్చు. అయితే జాగ్రత్తగా చూసుకోవాలి బిల్డర్. అయితే ఇక్కడ మైనస్ వచ్చేసరికి ఏంటంటే బిల్డర్స్ అండి. బిల్డర్ సైడ్ నుంచి వీళ్ళు మంచి బిల్డరా కాదా అనేది ఒకసారి చూసుకోవాలి. అంటే మంచి బిల్డర్ మీన్స్ నేను అతను ఏం చేస్తున్నాడు, ఇంతకుముందు ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఏంటి, కరెక్ట్గా డెలివరీ చేస్తాడా టయానికి అనేది మనం చూసుకోవాల్సి చెక్ చేసుకుంటూ ఉండాలి. అది చూసుకుంటే మంచిదే అండి, ఆప్షన్ మంచిదే. అది అట్లా చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది దానిలో వెళ్తున్నారు కూడా, చేస్తున్నారు కూడా. సార్ ఓపెన్ ప్లాట్స్ ఈ రెండిట్లో దేనికి ఎక్కువ డిమాండ్ ఉందంటే ఏం చెప్తారు సార్? ఇది కూడా మంచి క్వశ్చన్ అండి. అది మీరు
ఇప్పుడు డిమాండ్ విషయానికి వచ్చేసరికి అండి, ఫస్ట్ అయినా ఎప్పుడైనా సరే ప్రతి ఒక్కరికి కళ ఏంటి అంటే సొంత ఇల్లు ఉండాలి అనేది. అది ఇండిపెండెంట్ హౌస్ కానివ్వండి, అపార్ట్మెంట్ కానివ్వండి, విల్లా కానివ్వండి, ఏదో ఒకటి మనకి సొంతది ఉండాలి అని చూస్తారు. కానీ ఫైనాన్షియల్గా బాగా ఉన్న వాళ్ళు అయితే విల్లాకి వెళ్తారు. అయితే దాని సెకండ్ చాయిస్ ఏంటి అంటే మనకి అపార్ట్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు అఫోర్డబుల్గా ఉండేదండి అపార్ట్మెంట్స్ అనేది. తీసుకోవాలంటే 20 లక్షలు 30 లక్షలు దొరికేది. ఈ రోజుల్లో అపార్ట్మెంట్ కొనాలన్నా కూడా మనకి 2 బెడ్రూమ్ అనేది మనకి ₹1 కోటి పడుతుంది. అంటే ఏరియా వైజ్ చెప్తున్నాను. మనకి ఇక్కడ వెస్ట్ హైదరాబాద్ కొనాలంటే మాత్రం ₹1 కోటి పెట్టుకోవాలి. ఇంకా మీరు నార్త్ హైదరాబాద్ వెళ్ళినా కానీ, లేదంటే ఈస్ట్ హైదరాబాద్ వెళ్తే మీకు కొంచెం రీజనబుల్గా ప్రైజెస్లో దొరుకుతున్నాయి ఇప్పటికి కూడా. అంటే 60-70 లక్షలు దొరుకుతున్నాయి. కానీ ఇటు వెస్ట్ హైదరాబాద్ పెట్టినప్పుడు ₹1 కోటి వరకు అయిపోయిందండి ఇక్కడ. అంటే మినిమం అది కూడా ఈ ఏరియాస్లో వచ్చేసరికి. ప్లస్ దానిలో కూడా ఇంకొకటి మనం చూసుకోవాల్సింది, మన వర్క్ స్టేషన్కి దగ్గరగా ఉండేటట్టు మనం లొకేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే వర్క్ చేసేది ఒక దగ్గర ఉంటుంది, వాళ్ళు తీసుకున్న ప్రాపర్టీ ఎక్కడో ఉంటుంది అనమాట. అది ఇప్పుడు జస్ట్ ఎగ్జాంపుల్కి మనకి ఇప్పుడు గచ్చిబౌలిలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు, వాళ్ళు ఎల్బీ నగర్లో వాళ్ళ హౌస్ కొంటారు. దానివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళ జర్నీ టైం అనేది చాలా ఎక్కువ పడుతుంది. వాళ్ళు ఇక్కడికి రీచ్ అయ్యేసరికి 1.5 అవర్ బాగా స్ట్రెయిన్ అయిపోతారు ఈ ట్రాఫిక్లో. అట్లా కాకుండా ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు వర్క్ స్టేషన్కి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్లో ఉండేటట్లు ప్రాపర్టీ కొనుక్కోవడం అనేది మంచి సజెషన్ అండి. అది అట్లా చూడండి ఎవరైనా. దానికి కావాల్సిందంటే మనకి అంటే ఈ రియల్ ఎస్టేట్ మీద మనకున్న అవగాహన మీద మనం ఎవరన్నా మనకి కాల్ చేసినా కూడా సజెస్ట్ చేయగలం. మీకు ఎట్లాంటిది సూట్ అవుతుంది ఏంటి అనేది వాళ్ళ ఒక బడ్జెట్ని బట్టి మనం లొకేషన్స్ కానీ ఏం కానీ మనం సజెస్ట్ చేస్తామండి. అది ఓకే. అంటే రీసేల్ మార్కెట్ ఎలా ఉంది సార్ ఈ రెండు? ఇప్పుడు మార్కెట్కి వచ్చేసరికి అండి రీసెంట్ డేస్లో ఒక 6 to 8 months నుంచి మార్కెట్ కొంచెం స్లోగా ఉందండి. అయితే ఇది ఏం చెప్పొచ్చు అంటే మనం బయ్యర్స్ మార్కెట్ అని చెప్పొచ్చు అనేది. ఇప్పుడు బయ్యర్స్ ఎవరన్నా సరే ఈ మన ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయి, ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యే లోపల తీసుకోగలిగిన వాళ్ళు అదృష్టవంతులనే చెప్తాను నేను. ఎందుకంటే జనరల్గా వచ్చేసరికి ఈ ఎలక్షన్ మూమెంట్లో మార్కెట్ ఎప్పుడూ స్లో అవుతుంటుంది. ఈసారి ఏమైందంటే మనకి అటు ఎంపీ ఎలక్షన్స్, మన ఎమ్మెల్యే ఎలక్షన్స్ మొన్ననే అయినాయి, తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ కూడా అవుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పారు పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్కెట్ ఆ తర్వాత వేగం పెంచుకునే అవకాశం ఉందని చెప్పడం. కరెక్ట్. రీసేల్ మార్కెట్ అన్నాను కాబట్టి ఇప్పుడు అపార్ట్మెంట్ మనం ఇందాక డిస్కషన్ లో 10-15 సంవత్సరాలకే అవి కొంచెం డ్యామేజ్ అవుతున్నాయని చెప్పి అన్నాం. ప్రాపర్టీ చాలా మంది ఏంటంటే రీసేల్ ప్రాపర్టీలో ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల ప్రాపర్టీ కొంటూ ఉంటారు అపార్ట్మెంట్ లో. సో దాని వాల్యూ ఎలా సార్ మనం అంచనా వేయటం? ఇది ఒకటండి, లొకేషన్ మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. లొకేషన్ చూసుకోవాలి. ఆ లొకేషన్ లో కూడా ఇప్పుడున్న ట్రెండ్ని కూడా మనం ఫాలో అవ్వాలండి. జనరల్గా ఏంటంటే చాలా మంది అంటే నాకున్న అనుభవం నేను చెప్తున్నాను. రీసెంట్ డేస్ లో ఈ వెస్ట్ హైదరాబాద్కి వచ్చేసరికి ఎక్కువగా 2 బెడ్రూమ్ అనేది మరుగైపోతూ ఉంది. అవును. అది రీజన్ ఏంటయ్యా అని చూస్తే మనకి మొన్న కరోనా వచ్చిన తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి చాలా మటుకు. సో అందువల్ల ఏం చేస్తున్నారంటే మనకి 2 బెడ్రూమ్ అనేది కామన్గా ఉంటుంది. కానీ వాళ్ళకి అడిషనల్గా ఇప్పుడు ఆఫీస్ వర్క్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి సపరేట్ రూమ్ అనేది ఉండట్లేదు. దానివల్ల ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరు 3 బెడ్రూమ్కి వెళ్తున్నారు. 3 బెడ్రూమ్లో 2 బెడ్రూమ్స్ ఏమో వాళ్ళు యూజ్ చేసుకుంటారు, 1 బెడ్రూమ్ అనేది ఇట్లా వర్క్ స్పేస్ లాగా ఉపయోగించుకుంటున్నారు అనమాట. సో 3 బెడ్రూమ్కి అనేది మంచి డిమాండ్ ఉంది. తీసుకునేటప్పుడు మాత్రం అది సెలెక్ట్ చేసుకోవాలి. అంటే 3 బెడ్రూమ్స్ అనేది లేదా 2.5 బెడ్రూమ్ అట్లీస్ట్ వర్క్ స్పేస్ ఉండేటట్టు 1 బెడ్రూమ్ యూజ్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఇంతకుముందు ఏమైందంటే స్టడీ రూమ్ అనేది పెట్టేవాళ్ళు పిల్లలకి, కానీ ఆ స్టడీ రూమ్ కానీ ఇప్పుడు వర్క్ స్టేషన్ అనేది వర్క్ రూమ్ అనేది మనకి ఒకటి కావాల్సి వస్తుంది కంపల్సరీ. సో అది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి. సరిగ్గా 20 సంవత్సరాల క్రితం 2010, 2011, 12 ఆ టైంకి వచ్చాక డబుల్ బెడ్రూమ్కి బాగా అందరూ అలవాటు. 2024కి వచ్చాక 3 బెడ్రూమ్, 4 బెడ్రూమ్, 5 బెడ్రూమ్, 5 బెడ్రూమ్స్. ఇప్పుడు మార్కెట్ ట్రెండ్ కూడా ఏంటంటే అంతా సింగిల్ ఫ్లోర్ లో మనకి 4,000 నుంచి 5,000, 6,000 ఎస్ఎఫ్టీ వరకు హైదరాబాద్ లో ఈ విధంగా వస్తుందా అని నాకు అసలు నేను ఇమాజిన్ చేయలేదు. కానీ లగ్జరీకి అలవాటు పడుతున్నారా? నిజంగా అవసరానికి తగ్గట్లే వీళ్ళు మార్పులు వస్తున్నాయంటారు సార్? ఒక విధంగా ఏంటంటే ఇక్కడ అవసరానికి తగ్గట్టుగానే మార్కెట్లో మార్పులు జరుగుతున్నాయి. ఇంతకుముందు మనకి ఫెసిలిటీస్ లేకుండా ఉండే, ఇప్పుడు అన్ని రకాల ఫెసిలిటీస్ మనకి అందుబాటులో ఉంటున్నాయండి. ఇంతకుముందు ప్రతి ఒక్కరు ఏంటంటే మనం రూపాయి సంపాదించుకొని మన పిల్లలకి వాళ్ళకి చూసుకుందామా అనే టైప్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, మనం లైఫ్ ఎంజాయ్ చేయాలి, ప్లస్ మన పిల్లలు కూడా
బాగుపడే విధంగా, అంటే ప్రతి ఒక్కరు వాళ్ళకి స్టడీస్ పరంగా మీరు చూసుకుంటే వాళ్ళని మంచి స్టడీస్ తీసుకొస్తే, వాళ్ళని మంచి లైన్లో తీసుకొస్తే వాళ్ళు ఆటోమేటిక్గా గ్రో అవ్వగలరు ఇప్పుడున్న మార్కెట్. ఇంత ముందు అట్లా కాదు, వాళ్ళు సంపాదిస్తే మళ్ళీ వాళ్ళ పిల్లల గురించి ఆలోచించి నిర్ణయం తీసుకునే వాళ్ళు, అంటే ఏదన్నా 10 రూపాయలు పక్కన పెడదాం అనేసి. కానీ ఈ రోజుల్లో అట్లా అవసరం లేదు, ఎందుకంటే ప్రతి ఒక్కరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఫ్యామిలీస్లో. సో ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడగలరు. సో ఆ అవసరం ఇప్పుడు తగ్గింది. దాంతోపాటు మనకి ఇప్పుడు మన లైఫ్ని కూడా మనం ఎంజాయ్ చేయాలి కదండి. కానీ మీరు ఒకటి గమనించారో లేదో, ఇప్పుడున్న బిల్డర్స్ దాదాపు అంటే ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ వాళ్ళ ప్లాన్ ప్రకారం వెళ్తున్నారు, కన్స్ట్రక్షన్ కావచ్చు. కానీ మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు, వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బిల్డర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు కన్స్ట్రక్షన్ జరిగి. కానీ వాళ్ళకి ఎక్కువ డిమాండ్ ఉంది దానికి. అవునండి. లో బడ్జెట్లో ఒక మంచి ప్రాపర్టీ, అంటే ఒక బిల్డర్ అండ్ ఒక ఇల్లు కావచ్చు, ఒక ప్రాపర్టీ కావచ్చు అని చాలా తక్కువ ఉంది. వాడికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫ్యూచర్లో మరి వీటికి ఏమన్నా ఏమన్నా దొరుకుతుందంటారు ఆల్టర్నేటివ్? అదే మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో ఉండట్లేదు, కానీ వాటికి ఎక్కువ డిమాండ్ కూడా ఉంది. కరెక్ట్. కానీ ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకేమో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు, అపార్ట్మెంట్లు కావచ్చు, హైరేజ్ అపార్ట్మెంట్లు కావచ్చు. కానీ లో బడ్జెట్ అంటే తక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళకేమో మీరు అన్నట్టు ఒక 50-60 లక్షలు 70 లక్షల్లో ఎవరన్నా కొందాం అనుకుంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉండట్లేదు. బిల్డర్స్ అందరూ కూడా మీరు ఇంకా అదే 1 CR అబోవ్ ఉన్నాయే చేస్తున్నారు గమనిస్తే, వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఎక్కడ ఒక 50 లక్షలు 60 లక్షలు మిడిల్ క్లాస్ పీపుల్ దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కనిపించట్లేదు. కానీ బాగా డిమాండ్ ఉంది. మరి ఏదైనా మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంది ఈ విషయంలో? ఎప్పుడు కూడా మార్కెట్లో వీళ్ళకంటూ ఒక సపరేట్ మార్కెట్ ఉంటుందండి. అది కూడా మనం అంటే లొకేషన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలి వాటిల్లో. అంటే వాళ్ళు అఫోర్డ్ చేయగలిగేటువంటి ప్లేసెస్ ఉన్నాయి. ఇప్పుడు లైక్ ఈ మన వెస్ట్ హైదరాబాద్ మనకు బాగా ఈ ఐటీ ఎంప్లాయీస్ అందరూ ఉండడం వల్ల మీకు ఈ సెగ్మెంట్ అంతా కూడా మీకు కొంచెం హైఫై కనిపిస్తారు. అదే మీరు సెకండ్ సెగ్మెంట్ అంటే ఇప్పుడు లైక్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ అంటే మన సౌత్ హైదరాబాద్ అంటారు, అది ఆ సరౌండింగ్స్ మీరు కానీ చూసుకోగలిగితే అది కూడా మనకి ఈ ఐటీ కారిడార్కి వాటికి రావడానికి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉండడం వల్ల ఈజీగానే ఉంటుంది అది. సో ఇప్పుడు అటు సైడ్ మనం చూసుకున్నాం, ఇప్పుడు బండ్లగూడ కానివ్వండి, అలాగే మీకు శంషాబాద్ కానివ్వండి, తుక్కుగూడ కానివ్వండి, ఆ ఏరియాస్ కొంచెం అఫోర్డబుల్గానే ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రైజెస్. ఆ ఏరియాస్ తీసుకోగలిగితే మనకి ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అన్నీ ఉండడం వల్ల, అందులోనూ ఫ్యూచర్లో మనకి అక్కడికి ఈ మెట్రో ట్రైన్స్ కూడా వస్తున్నాయి కాబట్టి ఆ ఏరియాస్లో మనం ఇప్పుడు తీసుకోగలిగితే మనం అక్కడి నుంచి రీచ్ అవ్వడం కూడా, అంటే ఔటర్ రింగ్ రోడ్లో మీరు తుక్కుగూడ ఎక్కారంటే ఇక్కడ 6 గంటలో మనం రీచ్ అవ్వచ్చు అండి, 40 minutes మ్యాక్స్ టు మ్యాక్స్. సో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకోవడం. లేదు ఇటు పటాన్చేరు తర్వాత మనకి ఇంద్రేశం అని ఉంది, ఆ ఏరియాస్ కానీ ఐనోల్ అని ఉంది, ఆ ఏరియాస్ కానీ అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల, అంటే అక్కడ ప్రాపర్టీస్ కొనడం ద్వారా ఈ ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ ఉంది కాబట్టి ఈజీగా రీచ్ అవ్వడానికి స్కోప్ ఉంటుందండి. సో అట్లాంటి ఏరియాస్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంక్లూడింగ్ మనకి మన బీరంగూడ సరౌండింగ్స్లో కూడా ఇప్పటికి కొంత అపార్ట్మెంట్స్లో దొరుకుతున్నాయండి. కానీ ఒకప్పుడు అందరూ ఒక చోట ఉండడానికి ఇష్టపడేవాళ్ళు. కూకట్పల్లి కావచ్చు, కొన్ని ప్రగతి నగర్, బంధువులు కావచ్చు, వాళ్ళ స్నేహితులు అందరూ ఒక చోట ఉన్నాం, అక్కడే ఇల్లు కొనుక్కోవాలని చెప్పి ఒక ట్రెండ్ నడిచింది. కానీ ఇప్పుడు సిటీకి దూరంగా ఉండడానికి ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు, దూరం వెళ్తున్నారు, కొంచెం దూరమైనా పర్లేదు అక్కడ ప్రాపర్టీ కొనుక్కుంటున్నారు. అది ఎంతవరకు సార్ నడుస్తుంది ఇదంతా? ఇది చూస్తుంటే ఒకసారి అంటే ఇప్పుడు ఈ బిజీ లైఫ్కి అలవాటు పడిపోయింది సిటీలో మొత్తం. వాళ్ళు ఏంటంటే వీకెండ్ అయ్యేసరికి మనకి కొంచెం పీస్ఫుల్గా ఉండాలి అన్న ఉద్దేశంతో ఏం చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరు కొంచెం సిటీకి దూరంగా వెళ్ళి అక్కడ ఏదైనా అంటే ఫామ్ ల్యాండ్స్ లాంటివి తీసుకొని దానిలో వాళ్ళు ఫామ్ హౌసెస్ కట్టుకొని అక్కడ లైఫ్ స్పెండ్ చేయడానికి చూస్తున్నారండి. వీకెండ్స్ అయితే మీరు గమనిస్తే ఏ ఏరియాలో చూసినా అంటే లైక్ ఇప్పుడు ఎక్కువగా వచ్చేసి మనకి ఈ చేవెళ్ళ సరౌండింగ్స్ కానివ్వండి, అలాగే వికారాబాద్ సరౌండింగ్స్ కానివ్వండి, ఈ ఏరియాస్కి కొంతమంది మూవ్ అవుతున్నారు. అంటే అక్కడ వెళ్ళి వాళ్ళు అక్కడ లైఫ్ స్పెండ్ చేసుకుని, అంటే సాటర్డే సండేస్ అక్కడ హ్యాపీగా ఎంజాయ్ చేసి అక్కడ, ఎందుకంటే చాలా ఇల్లు పెట్టుకొని కూడా ఉండి అవునండి కరెక్ట్, అది కూడా జరుగుతుంది. ఇప్పుడు ఏంటంటే చాలా మంది అక్కడ హౌసెస్ కట్టుకొని అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే యాక్సెస్ చాలా ఈజీగా ఉంటుందండి సిటీకి రావడానికి. అదే సిటీలో నుంచి మనం ఎక్కడైనా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే మనకి, అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మన కుక్కట్పల్లి నుంచి హైటెక్ సిటీకి రావాలంటే మనకి గంట టైం పడుతుందండి అక్కడ ఉన్న ట్రాఫిక్ లో. చేవేల్ నుంచి ఇక్కడ గంటలు వచ్చేయచ్చు మనం ఈజీగా. అది కూడా ట్రాఫిక్ లో మనం స్ట్రెయిన్ అయిపోతాం. కానీ ఇక్కడ రోడ్ సైడ్ బాగుండడం వల్ల మనం ఫ్రీగానే వచ్చేస్తాం, అంటే మనకి స్ట్రెయిన్ అవ్వం మనం మెయిన్ గా. అందువల్ల ఏంటంటే చాలా మంది అటు చేవేళ్ల సైడ్ అటు సైడ్ కూడా ఫామ్ ల్యాండ్స్ అవి తీసుకొని హౌసెస్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉంటున్నారు, అక్కడి నుంచి వస్తున్నారు కూడా చాలా మంది వస్తున్నారు. సో ప్రీవియస్ గవర్నమెంట్ 2035 అని చెప్పి ఒక మాస్టర్ ప్లాన్ తో వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ 2050 వచ్చింది ఒక ప్లాన్ తో వెళ్తున్నారు. అసలు కొత్తగా అంటే ఇప్పటి వరకు ఏంటంటే శ్రీశైలం హైవే, ముంబై హైవే, బెంగళూరు హైవే వెస్ట్. ఇప్పుడు చూసినా ఈ 3 ఏరియాల గురించే చాలా మంది రియల్ ఎస్టేట్ వర్గాలు కావచ్చు, బయట చర్చలు కావచ్చు, ఈ 3 ఏరియాల గురించి ఎక్కువ
మాట్లాడుకుంటూ ఉంటారు. అవును. అసలు కొత్తగా డెవలప్మెంట్ అయ్యే ఏరియాస్ ఏంటి? ఎందుకంటే ట్రిపుల్ ఆర్ కూడా చాలా సీరియస్గా ఈ గవర్నమెంట్ తీసుకొని దాన్ని కంప్లీట్ చేయడానికి అన్ని పనులు మొదలుపెట్టింది. అవును. సో ట్రిపుల్ ఆర్ చుట్టుపక్కల ఒక ల్యాండ్స్కేప్ తీసుకుంటే ఎలా ఉంటుంది ఫ్యూచర్? లేదు టాప్ 10 అంటే ఇప్పుడు ఈ 3 ఏరియాలు కాకుండా రాబోయే ఒక 10-15 సంవత్సరాల్లో ఒక టాప్ 10 లొకేషన్స్ ఏవి ఉంటాయంటే మీరు ఏం చెప్తారు ఈ చుట్టుపక్కల 360 degrees పరిధిలో? జనరల్గా ఇప్పుడు మనకి అవుటర్ రింగ్ రోడ్ అనేది మనకు ఆల్రెడీ ఫామ్ అయిపోయింది, ఆ ఏరియా అంతా బాగా డెవలప్ అయిపోయిందండి. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మీరు చెప్పినట్టు గవర్నమెంట్ రీజనల్ రింగ్ రోడ్ అని తీసుకొచ్చారు. దాంతో అంటే లాస్ట్ గవర్నమెంటే దాన్ని ప్రపోజల్ పెట్టింది. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్ అంతా కూడా మనకి హెచ్ఎండిఏ లిమిట్స్లో కూడా కలుపుతున్నారు. అదొక మనకి చెప్పుకోదగ్గ పరిధి కూడా పెంచారు. పరిధి పెంచారు. అంటే రీజనల్ రింగ్ రోడ్లో ఉన్నంత వరకు ఏరియా అంతా కూడా అంటే పరిధి పెంచారు. అంటే ఇప్పుడు ఇంకా గవర్నమెంట్ నుంచి జీవో రాలేదనుకోండి, కానీ అది కన్ఫర్మ్ చేస్తున్నారు వాళ్ళు. ఆ పరిధిని అంతా కూడా మన హెచ్ఎండిఏ లిమిట్స్లోకి తీసుకురావడానికి చూస్తున్నారు. ప్లస్ రీజనల్ రింగ్ రోడ్ నుంచి ఓఆర్ఆర్కి రేడియల్ రోడ్స్ కూడా వాళ్ళు ఇప్పుడు దాని సర్వేస్ అవుతున్నాయి. ఆ రేడియల్ రోడ్స్ కూడా ఫామ్ చేస్తారు అనమాట. అంటే ఇన్ ఫ్యూచర్ మళ్ళీ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన కిషన్ రెడ్డి గారు మొన్న చెప్పారు మనకి ఏంటంటే రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ కూడా మనకి రైల్వే కూడా తీసుకొస్తున్నాము అని చెప్పేసి. సో అది ఇంకా మంచి పరిణామం అవుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనకి ఒక లొకేషన్ నుంచి ఒక లొకేషన్ రావాలి అంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ట్రాన్స్పోర్టేషన్ అనేది మనకి ఇట్లాంటి రైల్వే రోడ్స్ ఇవన్నీ రావడం వల్ల మనకి ఫాస్ట్గా డెవలప్ అవ్వడానికి ఇది చాలా హెల్ప్ అవుతుందండి. ప్లస్ లొకేషన్స్ వైజ్ మనం చూసుకున్నప్పుడు ఏంటంటే మీరు ఇప్పుడు ఈ వెస్ట్ హైదరాబాద్లో వచ్చేసరికి మనకి కొంచెం అఫోర్డబుల్ ఏరియాస్ అనుకున్నప్పుడు మనకి చేవెళ్ళ సైడ్ మనకి బాగుంది. చేవెళ్ళ టు వికారాబాద్ ఏరియా వరకు కూడా మంచి ల్యాండ్స్ దొరుకుతున్నాయి, కొంచెం అఫోర్డబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి, కొంచెం ఫీజిబుల్ ఉన్న లొకేషన్స్. ప్లస్ ఈ మధ్యలో కూడా 311 జీవో ఉండడం వల్ల మనకి ఏమవుతుందంటే ట్రాఫిక్ అంటే ఈ ముందు ఏరియాస్ అంతా కూడా కొంచెం ట్రాఫిక్ ఉండవు. మనకి ఆ చేవెళ్ళ వికారాబాద్ ఆ ఏరియాస్ నుంచి వచ్చేటప్పుడు మనకి ఫ్రీ ఉంటుంది. ప్లస్ పొల్యూటెడ్ కూడా కాదండి, అంటే ఎయిర్ పొల్యూషన్ అనేది ఉండదు. ఇన్ ఫ్యూచర్లో మనకి ఎట్లాగో ఈవీ కార్స్ అవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి ఇంకా పొల్యూషన్ తగ్గవచ్చు. కానీ ఇప్పటికైతే మాత్రం మనకు ఉన్న పొల్యూషన్ కూడా తగ్గి, అంటే ఇప్పుడు మనం ఢిల్లీ చూసామనుకోండి, ఢిల్లీలో ఈ పొల్యూషన్ వల్లనే అసలు డే బై డే వాళ్ళు మార్చారు కూడా ఆ గవర్నమెంట్ మనకి డే బై డే వెహికల్స్ని పంపించే విధంగా ప్లాన్ చేశారు. అట్లాగా ఇక్కడ హైదరాబాద్లో రాకుండా మనం కొంచెం దూరంగా కొంచెం ఏరియాస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ ఏరియాలకు వచ్చేసరికి మనకి చేవెళ్ళ ఏరియా కొంచెం ఎఫోర్డబుల్ ఏరియానండి. దాని తర్వాత మీరు ఇటు మన వరంగల్ హైవే సైడ్ కూడా కొంచెం బాగానే ఉంది. అంటే హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల చెప్తున్నాను నేను, అక్కడ కూడా అఫోర్డబుల్ పెట్టగలిగా అంటే ప్రైజెస్ వైజ్ ఒక 15 to 30 అంటే 13 to 15, 20 లోపలే దొరుకుతున్నాయి మనకి. హెచ్ఎండిఏ లిమిట్స్లోనే దొరుకుతున్నాయి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ దొరుకుతున్నాయి. అది ఎవరన్నా అఫోర్డ్ చేయాలనుకున్నా కూడా మంచి లొకేషన్స్ మనకు తెలిసినవే ఉన్నాయి. ఎవరన్నా కాల్ చేసినా కూడా కస్టమర్స్ మనం దాన్ని సజెస్ట్ చేయగలం. అది మంచి లొకేషన్స్ ఎక్కడ ఉన్నాయి ఏంటి. గట్కేసర్ సైడ్ ఎలా ఉంది? గట్కేసర్ కూడా బాగుంది. అంటే ఈ రీసెంట్ డేస్లో ఇది మన యాదగిరి గుట్ట వరకు బాగా డెవలప్ అయ్యిందండి. రోడ్స్ అయిన ఫామ్ చేశారు. ప్లస్ గవర్నమెంట్ చాలా అంటే ఆ టెంపుల్ అవి తీసుకురావడం, ప్లస్ ఈ మధ్య రీసెంట్గా భువనగిరిలో కొత్తగా ఇంకొక టెంపుల్ రావడం జరిగింది. అది వీటి వల్ల ఆ రోడ్ ఆల్రెడీ మనకి 3 క్లస్టర్స్ కింద ఎలాగో ముందే డివైడ్ చేస్తుంది గవర్నమెంట్ వరంగల్ వరకు కూడా. అది ఫ్యూచర్ అయితే ఉందండి దానికి. అయితే ఇమ్మీడియట్గా మనకి అక్కడ ఈ మధ్య మార్కెట్ బాగా అంటే వెస్ట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం వల్ల ఆ వరంగల్ హైవేలో కొంత మార్కెట్ అయితే స్లో డౌన్ అయింది. నేనేమంటా అంటే ఇప్పుడు గట్కేసర్ ఏరియాలో ఆ సరౌండింగ్స్లో మీకు ఒక హెచ్ఎండిఏ లిమిట్స్ లోపల కీసర గట్కేసర్ ఆ మధ్య సరౌండింగ్స్లో ఇప్పుడు మంచి గవర్నమెంట్ కొన్ని యాక్టివిటీస్ స్టార్ట్ చేసింది. అంటే ఎస్పెషల్లీ ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ స్టేట్ అవెన్యూ కొంచెం కాన్సన్ట్రేట్ చేశారు. సో దానివల్ల ఆ వరంగల్ హైవే కూడా కొంచెం బాగా ఫాస్ట్ ఆ ఏరియాలో అదే అంటున్నాను. మీకు గట్కేసర్ దగ్గరలో అయితే అంటే అవుటర్ రింగ్ రోడ్కి దగ్గరలో అనుకుంటే మీకు అరౌండ్ 20 నుంచి 30,000 రూపాయల వరకు అక్కడ ఉంది. అది కాకుండా కొంచెం మీరు అంటే ఈ రోజుకి ఈ రోజు ఏదో రావాలి అన్న ఆలోచన కాదండి. ఒక 10 ఏళ్ళు టైం లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కింద చూసుకున్నప్పుడు అక్కడ హెచ్ఎండి లిమిట్స్ లోపలే మనకి ఒక 13,000 నుంచి 15,000 రూపాయల లోపల దొరుకుతున్నాయి అక్కడ. సో అక్కడ ఇన్వెస్ట్ చేసుకోగలిగితే అదొక ప్లేస్. అలాగే మనకి మహేశ్వరం సైడ్ కూడా మహేశ్వరం, పులిమామిడి, అలాగే మన్సాన్పల్లి ఆ సరౌండింగ్స్లో కూడా మీకు దొరుకుతున్నాయండి ప్రాపర్టీస్ దొరుకుతున్నాయి. ఇది 10-15 మధ్యలో దొరుకుతున్నాయి. రీసేల్స్లో కూడా కొన్ని ప్రాపర్టీస్ దొరుకుతున్నాయండి. వాటిల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవడం మంచిదే. అయితే ఆ రీసేల్ విషయానికి వచ్చేసరికి చాలామంది కస్టమర్స్ దానిలో చాలా సఫర్ అవుతున్నారండి. ఇంతకుముందు ఎప్పుడో 2007లో ఆ టైంలో కొన్నారు, కానీ వాళ్ళకి ప్రాపర్టీస్ అయితే కొన్నారు ఆ టైంలో, కానీ వాళ్ళకి ఎట్లా రీసేల్ చేసుకోవాలో సరైన ఛానల్ దొరకట్లేదు వాళ్ళకి. వాళ్ళు ఏదో అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, కానీ వాళ్ళ మధ్యలో కమ్యూనికేట్ చేయడానికి ఇద్దరిని
వాళ్ళకి టైం ఉండదు అక్కడ. ఇక్కడ కొన్నవాడు ఒకటి 10 ప్రాపర్టీస్ చూసుకుంటాడు, కొనాలనుకున్నవాడు 10 ప్రాపర్టీస్ చూసుకుంటుంటాడు. కాబట్టి వాళ్ళని కమ్యూనికేట్ చేయడానికి మంచి మన రియల్ ఎస్టేట్ సంబంధించి అవగాహన ఉన్నటువంటి వీళ్ళు ఎవరు ఎక్స్పర్ట్స్ ఎవరు ఉన్నారు కానీ బట్ ఎలా కనెక్ట్ చేయాలా అనేది తెలియట్లేదు చాలా మంది. సో అది చాలా మిస్ అవుతుంది అన్నమాట ఇక్కడ హైదరాబాద్ మార్కెట్. ఎస్పెషల్లీ నేను చూస్తున్నాను, నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది, అంటే నా దగ్గర నేను ప్రాపర్టీస్ కొని ఇచ్చిన వాళ్ళే కాకుండా మనకు తెలిసిన వాళ్ళు చాలా మంది ప్రాపర్టీస్ కొన్నారు, వాళ్ళు ఎలా అమ్ముకోవాలో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్ కూడా చాలా మంది. సో మీరు అన్నారు చాలా మంది ప్రాపర్టీస్, అంటే సిటీలో చాలా మంది ప్రాపర్టీస్ ఉంటాయి, కొంతమంది డెవలప్మెంట్కి ఇస్తారు, కొంతమంది దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచేసే వాళ్ళు, కొంతమంది అమ్మేసే వాళ్ళు ఉన్నారు. అట్లానే ఎన్ఆర్ఐలు కూడా హైదరాబాద్లో చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. ఆ ప్రాపర్టీని డెవలప్మెంట్కి ఇవ్వాలా లేకపోతే సొంతంగా ఏదన్నా అక్కడ స్టార్ట్ చేయాలని చెప్పి కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉంది. కరెక్ట్. సో వీళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? ఇది కూడా చాలా మంచి పాయింట్. ఎందుకంటే చాలా మంది ఎన్ఆర్ఐస్ ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్రాపర్టీస్ కొన్నారు, ఉన్నాయి, వాళ్ళ ఫాదర్స్ వాళ్ళు కూడా చాలా మంది కొన్నారు. ఇప్పుడు వాళ్ళంతా అక్కడ మార్కెట్ ఎట్లా అయిపోయిందంటే అండి, కొంతమంది ఎన్ఆర్ఐస్ అక్కడ సెటిల్ అయిపోయారు, గ్రీన్ కార్డ్స్ వచ్చేసి అక్కడ సెటిల్ అయిపోతున్నారు. వాళ్ళకి ఇక్కడ ప్రాపర్టీని ఎలా అమ్మాలి అనేది ఒకటి పెద్ద సమస్యగా ఉంటుంది. దానికంటూ ఒక ప్లాట్ఫామ్ లేదు ఎక్కడ. అయితే మంచి ఏజెంట్స్ ఎవరైనా దొరికితే, అంటే రియల్ ఎస్టేట్ అడ్వైజర్స్ ఎవరైనా దొరికితే, లైక్ ఇప్పుడు మేము కొంతమందికి సర్వీస్ చేసి వాళ్ళకి సేల్స్ చేసిస్తున్నాం అనమాట. అట్లాంటి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీరు ప్రాపర్టీస్ అమ్ముకోగలిగితే బెటర్. దానికి కావాలంటే మా సర్వీసెస్ ఏదైనా కావాలంటే డెఫినెట్గా కాంటాక్ట్ చేస్తే. మీ వెబ్సైట్ ఏంటండి? మీ వెబ్సైట్ కానీ మీ కాంటాక్ట్? అంటే నేను ప్రస్తుతం ఏంటంటే శ్రీకా అనే కంపెనీలో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను. అది కాకుండా ఇట్లా మనం రీసేల్స్ విషయంలో వచ్చేసరికి ఈషా డెవలపర్స్ అనేసి నేను ఒక కంపెనీ స్టార్ట్ చేశాను. అంటే అది సపరేట్గా. నా కాంటాక్ట్ నెంబర్ వచ్చి 8885882525 అండి. సో రీసేల్ సంబంధించి ఏది ఉన్నా కానీ మీకు కాంటాక్ట్ అయితే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే నేను మా ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారు, వాళ్ళు మీతో కాంటాక్ట్లోకి వస్తారు. ఏదైనా ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి, అది ప్రాపర్టీకి సంబంధించి అంతా చెక్ చేసి తర్వాత మీకు అది రీసేల్ చేసే బాధ్యత మేము తీసుకుంటామండి. సో ఫైనల్గా విజయవాడ ముందు హైదరాబాద్లో ముందు డెవలప్ అవ్వాల్సిన ఏరియా ఏదైనా ఉన్నదంటే రియల్ ఎస్టేట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి విజయవాడ. కరెక్ట్. ఫస్ట్ నుంచి చాలా మంది ఎక్స్పర్ట్ చెప్పింది మాట కూడా అది. కానీ విజయవాడ అప్పుడు ఎలా ఉంది, ఇప్పటికి అలానే ఉంది. అవునండి. కొంచెం ఏదో మార్పులు చేర్పులు జరిగాయి. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత విజయవాడ వైపు కూడా మంచి ఫోకస్ చేసింది. కొన్ని కంపెనీస్ అటు సైడ్ కూడా తీసుకురాబోతున్నారు. కొంచెం మార్కెట్ కూడా పెరిగింది అంటున్నారు. ఏంటి సార్ విజయవాడ అసలు ఎందుకు ఒకప్పుడు ఎవరు పట్టించుకోలేదు, ఇప్పుడు ఈ విజయవాడ మీద ఫోకస్ చేయడానికి, విజయవాడ హైవే మీద ఫోకస్ చేయడానికి కారణం ఏంటి? అంటే మీరు గమనిస్తే అండి, నేను నా అబ్జర్వేషన్లో స్టార్టింగ్లో విజయవాడ హైవేకి ఎక్కువ బాగా మార్కెట్ ఉండేదండి. అంటే నార్త్ మేడ్చల్ తర్వాత ఈ విజయవాడ హైవేకి బాగా మార్కెట్ ఉండేది. అంటే జస్ట్ ఎగ్జాంపుల్ మేమే ఒక మన చౌటుప్పల్ దాటి ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది ప్రాపర్టీ, మెయిన్ రోడ్ నుంచి లోపలికి కూడా. అది ఒక 200 ఎకరాల ప్రాపర్టీ, దాన్ని మేము అమ్మాం అప్పట్లోనే. మేము ఎప్పుడు 2007లోనే అమ్మాం అనమాట మేము అక్కడ. అంటే ఆ టైంలో మార్కెట్ ఉండేది. కానీ రాను ఏమైందంటే ఎక్కువ మంది ఫోకస్ ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చేసిందండి. అంటే ఏమైపోయిందంటే ఇప్పుడు అదే టైంలో మనకి ఇక్కడ ఇది సైబర్ టవర్స్ రావడము, ఐటీ డెవలప్ అవుతూ రావడం. సో ఎక్కువ మంది ఇటుపక్క ఫోకస్ చేయడం వల్ల మనకి వెస్ట్ సైడ్ డెవలప్ అవుతూ వచ్చింది. అటు కొంత నెగ్లిజెన్స్ వచ్చిన మాట మాత్రం వాస్తవం. అందులోనూ మన ఆంధ్ర సైడ్ నుంచి చాలామంది వచ్చి అక్కడ మైగ్రేట్ అయ్యి వచ్చి అందరూ అదే ఏరియాస్లో ఉండేవాళ్ళు. దిల్సుఖ్ నగర్ కానివ్వండి, మనకి ఎల్బీ నగర్ కానివ్వండి, ఆ సరౌండింగ్స్ అంతా కూడా మీరు గమనిస్తే మొత్తం మన అటు సైడ్ ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరూ అక్కడ సెటిల్ అయ్యారు. ఆ ఏరియా మళ్ళీ రామోజీ ఫిలిం సిటీ రావడము అవన్నీ ఫస్ట్లో ఆ టైంలో బాగానే ఉండేదండి. అలాగే మనకి రిసార్ట్స్ కూడా వచ్చినాయి అక్కడ, చాలా రిసార్ట్స్. ఇట్లా అక్కడ డెవలప్మెంట్ అయితే వచ్చిందండి ఆ టైంలో. 2007 తర్వాత మొత్తం మళ్ళీ మార్కెట్ మొత్తం ఇటు సైడ్కి మూవ్ అయిందనమాట. సో ఇప్పుడు మళ్ళీ కొంత మార్కెట్ అనేది అటు సైడ్ వస్తుంది. రీసెంట్ డేస్లో చూసుకున్నారంటే మీరు ఇంతకుముందు అంటే నాకు తెలిసి 2022 బిఫోర్ అక్కడ 30,000-40,000 గజం ఉండేది. ఈ రోజు మళ్ళీ రీసెంట్గా చూసుకుంటే ఈ 2 ఇయర్స్లో మనకి 60,000-70,000 వరకు పెరిగింది అక్కడ మార్కెట్. ఇప్పుడు పుంజుకుంటూ వస్తుందండి. ప్లస్ గవర్నమెంట్ కూడా టెక్స్టైల్ పార్క్స్ అని అవి తీసుకురావడం కానివ్వండి, కొంత డెవలప్మెంట్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా కొంత ఈస్ట్ సైడ్ డెవలప్ చేయడానికి ఫోకస్ చేస్తున్నారు. కాబట్టి ఈ టైంలో మీకు అక్కడ ఏంటంటే మనకి ఔటర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచి చౌటుప్పల్ మధ్యలో వరకు మీకు రీజనబుల్గానే దొరుకుతున్నాయి. ప్లస్ చౌటుప్పల్ దాటిన తర్వాత మీకు రీజనల్ రింగ్ రోడ్ కూడా అనౌన్స్ చేస్తున్నారు. కాబట్టి ఆ ఏరియాలో కూడా ఏదైనా ఎఫర్ట్స్ పెట్టుకోగలిగితే, అంటే ప్రాపర్టీస్ తీసుకోగలిగితే ఇది మంచి టైం అండి. అది వన్స్ రీజనల్ రింగ్ రోడ్ కంప్లీట్ అయితే హైదరాబాద్ రూపురేఖలు ఏ విధంగా మారిపోతాయి? అసలు
డ్రాస్టిక్ చేంజెస్ వస్తాయండి హైదరాబాద్కి. అది మాత్రం నేను పక్కా చెప్పగలను. అంటే మీరు 20 సంవత్సరాల నుంచి ఎలా హైదరాబాద్ గ్రోత్ ఎలా విధంగా పెరిగింది, డెవలప్మెంట్ ఏ విధంగా జరిగింది అని మీరు చూశారు. ఏది కేవలం రింగ్ రోడ్, ఓన్లీ రింగ్ రోడ్ వల్ల ఓఆర్ ఆ రోజు వస్తుంటే చాలా మంది వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. కరెక్ట్. కానీ అదే ఓఆర్ చుట్టూ ఈ రోజు అసలు ల్యాండ్ పొందామంటే దొరకట్లేదు. ఎంత డెవలప్ అయిందో మనం చూస్తున్నాము. అసలు మన చాలా మంది అసలు ఆ ఏరియాస్ చూసినప్పుడు ఇది మన ఫారెన్ లో ఉంటున్నామా లేకపోతే ఇండియాలో ఉంటున్నామా అన్న అంత ఇదిగా డెవలప్ అయిందండి. అది ఆ రోజుల్లో రీజనల్ రింగ్ రోజు కొత్తల్లో మాత్రం అందరూ దాన్ని వ్యతిరేకించిన వాళ్ళే మీరు అన్నట్టు. అదేవిధంగా ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత కూడా మీకు అదే అక్కడ ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనకి ఏదైనా ఒక డెవలప్మెంట్ ఫాస్ట్ డెవలప్ అంటే ఒక 20 ఏళ్ళు టైం పెట్టేదండి. ఏది 2000 స్టార్ట్ అయిన కొత్తల్లో ఒక 20 ఏళ్ళు టైం పెట్టేది. అయితే తర్వాత రాను ఏమైందంటే అది ఒక 5 ఏళ్ళకి తగ్గింది. డెవలప్మెంట్ గ్రోత్ అనేది ఎంత ఫాస్ట్గా అవుతుందంటే 5 ఏళ్లలోనే గ్రోత్ అవుతూ వస్తుంది. ఇప్పుడు రీసెంట్ డేస్లో మనం చూస్తుంటే 3 ఇయర్స్కే డెవలప్ అయిపోతున్నాయండి ఏరియాస్. అందులో అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు కన్స్ట్రక్షన్లో కానివ్వండి వాటిల్లో అంటే ఇంతకుముందు ఒక ఇల్లు కట్టాలంటే మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పట్టేది. దాన్ని క్యూరింగ్ చేసుకుంటూ దాన్ని నిదానంగా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ వచ్చేసరికి తర్వాత మళ్ళీ ఏంది పిల్లర్ కన్స్ట్రక్షన్ వచ్చింది. పిల్లర్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది, 1 ఇయర్కి వచ్చింది అది. తర్వాత ఏమైందంటే తర్వాత ఈ రీసెంట్ డేస్లో మనం చూసుకుంటే మనకి మైవన్ టెక్నాలజీ అని వచ్చేసింది. దానివల్ల ఏమైందంటే లేబర్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటూ ఫాస్ట్గా అంటే 1.5 ఇయర్లో పెద్ద అపార్ట్మెంట్సే లేపేస్తున్నారు. సో అది డ్రాస్టిక్ చేంజెస్ వస్తున్నాయి, ఇంకా ఫ్యూచర్లో ఇంకా రాబోతున్నాయి. కాబట్టి మనకి నెక్స్ట్ రాబోయేటువంటి డేస్లో చూసుకుంటే మీరు అసలు హైదరాబాద్ని మనం ఊహించలేమండి, అంత డెవలప్ అయ్యేదానికి. ఓఆర్ఆర్కి ట్రిపుల్ మధ్యలో ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంచి ఇన్కమ్. ఇప్పుడున్న అదృష్టం ఏంటంటే చెప్పాలంటే ఇది రైట్ టైం. అంటే ఎవరన్నా తీసుకోవాలనుకుంటే మన ఈ రేడియల్ రోడ్స్ ఏవైతే వస్తాయి అనుకుంటున్నారో ఆ ఏరియా సైడ్ కొంచెం దగ్గరలోనే ఎప్పుడైనా సరే మనకి ఫాస్ట్గా డెవలప్ అయ్యేది రోడ్డుకి దగ్గరగా ఉన్న ఏరియాస్లో ఆ వెంచర్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫ్యూచర్ బాగుంటుందండి. ఫస్ట్ అయ్యే డెవలప్ అవుతాయి. దాని తర్వాత కొద్దిగా లోపలికి అంటే 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఒక 5 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో డెవలప్ అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఆ రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ అయ్యేటువంటి రేడియల్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైడ్స్ ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది. ప్లస్ ఇప్పుడైతే మంచి రీజనబుల్ ప్రైస్ కూడా దొరుకుతున్నాయి. కరెక్ట్. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి అయితే 2050 వరకు ఎలాంటి డోకా లేదని చెప్పి బల్లగుద్ది 100% మీలాంటి ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంత బాగుంది. రేపు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మార్కెట్ వేగం కూడా కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ పెరుగుతుంది అంటున్నారు. సో ఇదే టైంలో రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. సో అమరావతి విషయంలో ఏం జరుగుతుందో మీరు అందరూ చూసే ఉంటారు. అంటే ఒక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఇంకో ప్రభుత్వం ఇంకో కొత్త నిర్ణయం తీసుకుంది. సో అది ఎటు కాకుండా అలా ఉండిపోయింది. కానీ రీసెంట్గా ఒక 6 నెలల నుంచి చూసుకున్నామంటే అమరావతిలో విజిటర్స్ బాగా పెరిగారు. అక్కడ భూముల రేట్ల గురించి ఎక్కువ ఎంక్వైరీ చేస్తున్నారు చెప్పి మనకి వినిపిస్తుంది. అంటే రేపు ఏ ప్రభుత్వం వస్తుందో చెప్పలేదు. సో చంద్రబాబు నాయుడు గారు వస్తేనేమో అమరావతి కొనసాగిస్తా అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనేమో వైజాగ్ అంటున్నారు. సో ఇప్పుడున్న సినారియో ప్రకారం ఏంటంటే ఎక్కువ మంది చంద్రబాబు గారు వస్తారని చెప్పి ఎక్కువ మంది అక్కడ ఎంక్వైరీ జరుగుతుంది. అంటే ఎవరు వస్తారని మనకు తెలియదు, కానీ భూముల రేట్లు అయితే మరి అక్కడ 10 to 15% పెరిగాయి. 10% 6 months నుంచి పెరుగుతున్నాయి. రీసెంట్గా అయితే ఒకసారిగా ఎకరం 1 కోటి ఉన్నది 2 కోట్ల దాకా పోయింది. సో దీని ఎఫెక్ట్ అమరావతి ఎఫెక్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద పడే అవకాశం ఏమైనా ఉందా? ఇది ఇగ్నోర్ చేసే విషయం అయితే కాదండి. 100% అక్కడ గవర్నమెంట్ కానీ చేంజ్ అయిందంటే మాత్రం హైదరాబాద్ మార్కెట్ కొంత అంటే స్లో డౌన్ అవుతుందని కాదు. ఇప్పుడు ఎట్లాగో ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మార్కెట్ పుంజుకుంటుంది, కానీ దాని ఎఫెక్ట్ అయితే మాత్రం మనం తీసేసే విషయం అయితే కాదండి. రిస్క్ ఫ్యాక్టర్ హైదరాబాద్ చాలా తక్కువ ఉంటుంది. అదే అంటున్నారు. అది దృష్టిలో పెట్టుకుంటే చాలా మంది అంటే ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధాని మారటం అంటే కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు కాబట్టి, కానీ ఇన్వెస్టర్స్ రేపు చేంజెస్ కింద జరిగితే అటువైపు వెళ్ళే అవకాశం ఉంది. కొంతవరకు వెళ్తారండి, డెఫినెట్గా వెళ్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిది ఆ విజన్ వేరండి ఆయన. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే అక్కడ డెవలప్ చేస్తారు అన్న ఒక దాని మీద ఆ విజన్ ఏంటి ఇక్కడ కూడా కనపడుతుంది. మన హైదరాబాద్ చూస్తున్నాం ఇప్పుడు కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి డెఫినెట్ గా ఇంపాక్ట్ ఉంటది. కానీ అందరూ వెళ్తారనేం కాదు. ఇక్కడ చేసేవాళ్ళు అక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తారు. అట్లని చెప్పి హైదరాబాద్ని వదిలేసి అయితే ఎవరు వెళ్ళరు. ఎందుకంటే హైదరాబాద్ ఆల్రెడీ డెవలప్డ్, ఇది ఇంకా స్కోప్ కూడా ఉన్న స్టేట్. ఎందుకంటే అది మీరు దానికన్నా ఒక 15 ఏళ్ళ ముందు ఉంటుంది ఇది ఎప్పుడు. సో అక్కడ డెవలప్ అయినా కూడా దానికన్నా ఇంకా ఇక్కడ గ్రోత్ అనేది ఒక 15 ఏళ్ళు ఉంటుంది కాబట్టి, ముందుగానే ఉంటుంది కాబట్టి అది ఎప్పుడు ఆ గ్యాప్ కనిపిస్తూనే వస్తుంది. ఈ ప్రశ్న ఇంకో రీజన్ కూడా ఉంది సార్. అంటే విజయవాడ హైవేకి విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
అమరావతి అమరావతి మీరు అన్నట్టు అమరావతి కానీ అక్కడ డెవలప్ అయింది అంటే గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి, చేంజ్ అయిన తర్వాత ఆ గవర్నమెంట్ ఫామ్ అయితే మాత్రం విజయవాడ హైవేకి డిమాండ్ వచ్చేదానికి స్కోప్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే డిస్టెన్స్ కూడా చాలా తక్కువ, అదేమి 230 కిలోమీటర్స్ మనకి హైదరాబాద్ నుంచి చూసుకుంటే. సో అక్కడ కూడా మనకి డిమాండ్ పెరిగేదానికి అవకాశం అయితే ఉంది, డెఫినెట్గా ఉంది. సో మొత్తం ఈ 20 సంవత్సరాల్లో రియల్ ఎస్టేట్లో మీకు ఎప్పుడన్నా అది ఫీల్డ్లోకి ఎందుకు వచ్చాము అని అనిపించిందా? అది భగవంతుడి దయ వల్ల నాకైతే ఇప్పటికి ఎప్పుడైతే నేను అట్లాంటి ఆ ఆలోచన అయితే నాకు రాలేదండి. ఒకటి చాలా మంది రియల్ ఎస్టేట్లో అసలు ఏం చదువుకోపోయినా రియల్ ఎస్టేట్ మీకు తెలిసిన విషయమే, వైట్ అండ్ వైట్ వేసుకొని ఏం చేస్తున్నారు రియల్ ఎస్టేట్. కానీ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు, పోయే వాళ్ళు పోతూ ఉంటారు. కానీ ఇందులో సక్సెస్ రేట్ చాలా తక్కువ ఉంటుంది. కరెక్ట్. 100లో కేవలం 10 మందో 15 మందో ఆ ఫీల్డ్లో ఉంటారు. ఇంకా మిగతా 85 మంది 90 మంది ఇలా రావటం వాళ్ళు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ సక్సెస్ సీక్రెట్ ఏంటి? అసలు ఇక్కడ రియల్ ఎస్టేట్లోకి రావాలంటే బేసిక్గా ఎలాంటి ఎథిక్స్ పెట్టుకొని మనం ముందుకు రావాలి? మీకున్న 20 సంవత్సరాల్లో ఎక్స్పీరియన్స్. మంచి క్వశ్చన్. అంటే ఇక్కడ నాతోటి జర్నీ చేసిన వాళ్ళ హిస్టరీ తీసుకుంటేనే మీకు అర్థమైపోతుంది ఈజీగా. నేను 2003లో వచ్చాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఎగ్జిక్యూటివ్గా నేను స్టార్ట్ అయ్యింది నా లైఫ్. అది మీకు చెప్పాను ఇంతకుముందే. ఆ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ అయ్యి నేను మార్కెట్ అప్ అండ్ డౌన్స్ చూసుకుంటూ వచ్చాను. కానీ అంటే ఇక్కడ ఒక విషయం నాకు కూడా స్టార్టింగ్లో స్ట్రగుల్స్ ఉన్నాయండి. అంటే అసలు బిజినెస్ కాలేదు, ఒక 3 to 6 months బిజినెసే కాలేదు. ఆ టైంలో ఏంటంటే అసలు ఇక్కడ ఉందామా, మనం చేయగలమా ఇది అని చెప్పేసి మేము వెళ్ళిపోదాం రిటర్న్ అనుకునేసి కూడా అనుకున్న రోజులు ఉన్నాయి. అయితే అదే టైంలో మా ఎండి గారు ఒక మాట చెప్పారు, మీరు కాన్స్టెంట్గా చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, కానీ రిజల్ట్ ఒకటే రావట్లేదు. మీరు ఇంకొక 1 month గట్టిగా ట్రై చేయండి, స్మార్ట్ వర్క్ కొద్దిగా వర్క్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి, మీకు డెఫినెట్గా మీకు రిజల్ట్ ఉంటుంది. తర్వాత మీరు ఆటోమేటిక్గా మీరు ఉండాలా లేదా అనేది అప్పుడు డిసైడ్ చేసుకుని అన్నారు. ఆ 1 month మా లైఫ్ చేంజ్ చేసిందండి. అది తర్వాత వెంటనే బిజినెస్ రావడం, తర్వాత ఇంకా కంటిన్యూగా నేను 20 ఏళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోయాను అనమాట. అది అంటే మార్కెట్ ఒకటి ఏంటంటే కాన్స్టెన్స్ అనేది, అంటే మనకి మార్కెట్లో ఎప్పుడు ఒక నిబద్ధతతో వర్క్ చేయాలి అంతే. అది అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. మనకి మార్కెట్ లేదని చెప్పేసి మనం వెళ్ళిపోయి ఇంట్లో కూర్చుంటే మనకి జరిగేదండి. నిజంగా చెప్పాలి అంటే మార్కెట్ లేనప్పుడే ఎక్కువ చేసుకోగలగాలి మనం మార్కెట్. ఎందుకంటే అదే మనకి సక్సెస్ రేట్ని ఎక్కువ తీసుకొస్తుంది. ఇప్పుడు మార్కెట్ లేనప్పుడు మనం వెళ్ళిపోతే కస్టమర్స్కి ఎవరు సర్వీస్ చేస్తారు? తీసుకున్న కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రీసేల్ చేసే పని మనకు ఉంటుంది ఆ టైంలో. ప్లస్ కొత్తగా ఏదైనా బుకింగ్ తీసుకోవాలనుకున్నా వాళ్ళకి మంచి ప్రాపర్టీస్ని మంచి రేట్లో అమ్మించవచ్చు. ఏది మార్కెట్ డౌన్ ఉన్న టైంలో, ఆ టైంలో సర్వీస్ చేయగలిగే ఉండాలి మనం. చాలా మంది ఏదో రియల్ ఎస్టేట్లోకి వస్తే కోట్ల రూపాయలు సంపాదించవచ్చు, నెలల్లోనే కోట్లు వస్తాయి, చాలా మంది ఏదో చెప్తూ ఉంటారు బేసిక్గా. కానీ వాస్తవం అయితే అది వాస్తవానికి అంత ఈజీ అయితే కాదండి. అది మాత్రం 100% మీకు ఈజీ, దేనిలోనూ ఈజీ కాదండి. అయితే కొంత ఎక్కువ మనము సంపాదించుకోవాలనుకుంటే మాత్రం అవకాశం ఉన్న ఫీల్డ్ మాత్రం రియల్ ఎస్టేటే. అది గంటాపదంగా చెప్పగలను నేను, ఎందుకంటే నేను అనుభవించున్నాను. నేను ఇది 50 రూపాయలకి ఒక కంపెనీలో రోజు వర్క్ చేసేవాడిని. అటువంటిది ఈరోజు నేను 1,50,00,000 రూపాయలు పెట్టి కోకాపేటలో అపార్ట్మెంట్ కొనుక్కోగలిగాను. ప్లస్ ఒక విజయవాడలో ఒక ప్రాపర్టీ తీసుకున్నాను, అలాగే వైజాగ్లో ప్రాపర్టీస్ తీసుకున్నాను. అట్లా ప్రాపర్టీస్ తీసుకోగలిగాను నేను. అదే నేను ఒక వేరే ఫీల్డ్లో ఉంటే డెఫినెట్గా నేను తీసుకునే కెపాసిటీ ఉండేది కాదు. అంటే నాకు 50 రూపాయలు అన్నారా? చివరిగా క్లోజ్ చేద్దాం. ఒకప్పుడు బ్రోచర్లో ఓ బ్యాగ్ పట్టుకొని ఫీల్డ్లోకి వెళ్ళి నడుచుకుంటూ తిరిగిన టైలు మీరు చూసారు. అవునండి. కానీ ఇప్పుడు అంతా డిజిటల్ యుగం, ఇప్పుడు మొత్తం గ్రాఫిక్స్ డిజిటల్. సో మారుతున్న కాలాన్ని బట్టి ఇక్కడ కూడా ప్రచారంలో మార్పు వచ్చింది. అంతా ఇప్పుడు మన యూట్యూబ్లు కావచ్చు, ఎవరికి వాళ్ళు ప్రమోషన్ విషయంలో ముందుకెళ్తున్నారు. సో ఇలాంటి టైంలో కొత్తగా వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? కొత్తగా వచ్చే వాళ్ళకి ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే ట్రెండ్, అంటే మీరు అన్నట్టు మా టైంలో మేము డోర్ టు డోర్ బ్రోచెస్ పట్టుకొని తిరిగాం. కానీ తర్వాత ఏమైందంటే డిజిటల్ స్టార్ట్ అయింది అదే రోజుల్లో. అప్పుడు ఈ మ్యాజిక్ బ్రిక్స్ అని 99 acres అని అవి ఉండేవి. ఆ మార్కెట్ అంతా మొన్న 2020 వరకు అది మార్కెట్ జరిగింది. తర్వాత ఇప్పుడు ట్రెండ్ మారిందండి. మళ్ళీ ఇప్పుడు అంతా సోషల్ మీడియా. మీరు గమనిస్తే ప్రతిదీ కూడా సోషల్ మీడియా ఇదైపోయింది. కాబట్టి ఇప్పుడు ఏదున్నా కూడా మనకి సోషల్ మీడియా ద్వారా ప్రమోట్ చేసుకోగలిగితే కస్టమర్స్ని కొంత త్వరగా రీచ్ చేయడానికి స్కోప్ ఉంది. సో నేను చెప్పే సలహా ఏంటంటే మీరు స్మార్ట్గా వర్క్ చేయండి, ఇన్కమ్ సంపాదించుకోండి. ఎవరైనా కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే దీని మీద సోషల్ మీడియా మీద కొంత అవగాహన తీసుకొచ్చుకొని దానిలో ప్రమోషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ ఉంటుందండి. అది అంటే పాత పద్ధతిలోనే ఉంటాము అంటే అట్లా కుదరదు. ఎప్పుడైనా సరే ట్రెండ్ మారుతున్న కొద్దీ దానికి తగ్గట్టుగా మనము మారాలి. ఈ 20 సంవత్సరాల మీ కెరియర్లో ఒక మంచి ప్రాపర్టీ పిచ్ అని చెప్పి మనస్ఫూర్తిగా సంతోషంగా హ్యాపీగా ఉన్న టైం ఏమైనా ఉందండి?
చాలా ఉన్నాయండి సందర్భం. ఒకటి అంటే అన్నీ ఉంటాయి, చాలా ఉంటాయి. మీరు చాలా బిజినెస్ చేస్తూ ఉంటారు. లైఫ్లో ఒకటి గుర్తుండిపోతుంది. అది ఫస్ట్ సేలా, మధ్యలో వచ్చిందా, లేదంటే అక్కడి నుంచి లైఫ్ టర్న్ అయింది అని చెప్పి కూడా కొన్ని ఉంటాయి. అవునవును. అలాంటిది ఏమైనా ఉందా మీకు? దానిలో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే మనకి బానూర్దే అండి. బానూరులో ఒక ప్రాపర్టీ, అది 2016 ఐ థింక్ 2016లో వాళ్ళకి ప్రాపర్టీ కొనిచ్చాము. అప్పుడు ఎంత 8,000 రూపాయలు గజం ఉండేది అనమాట. ఆ 8,000కి కొన్న ప్రాపర్టీ వాళ్ళు అంటే ఆ టైంలో వాళ్ళు అక్కడ పెడదామా వద్దా ఆలోచిస్తే మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి, డెఫినెట్గా మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి, డెఫినెట్గా అది గ్రోత్ వస్తుంది అని చెప్పారు. అయితే మేము ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే మీకు 6,000 అది మీరు ఏదైతే 8,000 పెడతారో 8,000 మీకు 15,000 వచ్చేదానికి అవకాశం ఉంది ఒక 5 ఏళ్లలో కానీ 10 ఏళ్లలో కానీ అని చెప్పామన్నమాట. అయితే అన్ఎక్స్పెక్టెడ్లీ మనకేమైందంటే మార్కెట్ బాగా పుంజుకోవడం వల్ల వాళ్ళకి మార్కెట్ 25,000 రూపాయలు వెళ్ళింది అనమాట. 10,000 మనం చెప్పితే అది 25,000కి వెళ్ళింది. దాంతో వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు అనమాట. అంటే మీరు మంచి సజెస్ట్ చేశారండి, మేమేదో వేరే దగ్గర పెడదాం అనుకున్నాము అంటే. అదే టైంలో కొంతమంది ఆదివట్ల సైడ్ పెట్టారు, కానీ ఆదివట్ల సైడ్ పెట్టిన దానికి అక్కడ వాళ్ళకి ప్రాపర్టీస్ అంటే 8,000 పెట్టే, అదే టైంలో 8,000 పెట్టి అక్కడ కొన్నారు, కానీ వాళ్ళ ప్రాపర్టీ ఏమో అక్కడ 7-8,000 మాత్రమే పెరిగింది. అంటే డబుల్ అయింది తప్పనిస్తే. మంచి ఎక్కువ కమిషన్ వచ్చిన దానికన్నా ఒక మంచి ప్రాపర్టీ ఇప్పించాము అన్న సంతృప్తి ఉంటుందండి అది మనకి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మీ కాంటాక్ట్ నెంబర్, మీ వెబ్సైట్ ఎవరన్నా నన్ను కాంటాక్ట్ అవ్వాలి ఈ ప్రాపర్టీస్ అంటే మెయిన్గా నేను చెప్పదలుచుకున్నది ఎన్ఆర్ఐస్ అట్లాంటి వాళ్ళు చాలామంది ప్రాపర్టీ రీసేల్ చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారండి. ప్లస్ అలాగే మంచి ప్రాపర్టీస్ ఎక్కడ ఉన్నాయి అనే దానికి కూడా వాళ్ళకి తెలియట్లేదు. అంటే ఇప్పుడు మనం చూసుకుంటే యూట్యూబ్లో వాటిలో చాలా కనిపిస్తున్నాయి, కానీ దానిలో కూడా చాలా మటుకు కరెక్ట్ ప్రాపర్టీస్ ఉండట్లేదండి. సో అందుకు మీరు ఏదైనా రీచ్ అవ్వాలి అనుకుంటే మాత్రం, నన్ను రీచ్ అవ్వాలనుకుంటే నా పేరు సంజయ్ శ్రీపతి. నెంబర్ వచ్చేసరికి మీకు 8885882525 ఈ నెంబర్ కాంటాక్ట్ చేయండి. అలాగే మా వెబ్సైట్ srika projects.com, దానికైనా మీరు రీచ్ అవ్వచ్చు. లేదా ఈషా డెవలపర్స్ అంటే రీసేల్స్, ఎస్పెషల్లీ ఈషా డెవలపర్స్ అనే మన వెబ్సైట్ ఉంది, దానికైనా మీరు రీచ్ అవ్వచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంత మంచి అవకాశం మీరు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్.